స్మోకింగ్ కాజెస్ క్యాన్సర్, స్మోకింగ్ కిల్స్. పొగ తాగడం క్యాన్సర్ కారకం మరియు ప్రాణాంతకం. లిక్కర్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. ఈశ్వరమ్మ భర్త గారు శంకర బిల్డర్స్ దగ్గర చాలా కాలం వర్క్ చేశారు. వర్క్ చేసే సమయంలో పైనుంచి కింద పడి చనిపోయారు. వాళ్ళు అసలు కేర్ చేయలేదు. అది పర్లేదు, కానీ ఈయన అక్కడ పని చేశారని కూడా చెప్పట్లా. బిల్డర్ లీగల్ గా రిజిస్టర్ చేశారా? అది పర్లేదు, నేను చూసుకుంటాను. ఈ కేసు కోసం అయితే ఈ అమ్మ దగ్గర డబ్బు లేదు. ఊరికే ప్రార్థిస్తే లాభం ఏముంది? కేసు గెలవాలంటే డబ్బులు ఇవ్వాలి కదా. అప్పుడే మీ గురించి విన్నాము. అమ్మ, మీరు భయపడొద్దు. ఖచ్చితంగా ఈ కేసు మనం గెలుస్తాం, సరేనా? సరే, నేను ఫోన్ చేస్తాను, మీరు వెళ్ళండి. హలో ఫాదర్, నేనే ఐశ్వర్య. చెప్పమ్మా ఐశ్వర్య. ఏదైనా స్టోరీ ఉందా ఇంట్రెస్టింగ్ గా? ఏమ్మా, పోయినసారి బిషప్ గారి స్టోరీ చెప్పాను, దాన్ని ఒక్కసారి ప్రింట్ చేసి మూల పాడిసావు. ఈసారి అలా జరగదు. జరగదు కదా? ఖచ్చితంగా. అయితే క్వారీ గురించి కథ చెప్తాను, సాయంకాలం కాల్ చేయి. అలాగే. కడపలో చట్టంకి వ్యతిరేకంగా రాళ్ల దొంగతనం జరుగుతోంది. దీనివల్ల చుట్టూ ఉన్న మనుషులకి, ప్రకృతికి ప్రమాదం జరుగుతోంది. అందువల్ల ఈ వివో అయిన తర్వాత అక్క బైట్స్ వేసి పోలీసులు అనుమానిస్తున్నారు. హలో హలో, నేను ఐశ్వర్య, హైదరాబాద్ నుంచి. నేను మీకు మినిస్టర్ బైట్ ని పంపుతున్నాను, అది కూడా ఇన్సర్ట్ చేసేయండి. నేను ట్రైనీ. సీనియర్స్ ఎవరైనా ఉన్నారా పక్కన? ఐశ్వర్య మాట్లాడుతున్నారు. ఏంటో చెప్పు. జార్జ్ అన్న, ఆ కల్క్వరీ స్టోరీ రెడీ అయింది. మినిస్టర్ బైట్ ని నేను మీకు పంపుతున్నాను, దాన్ని డెస్క్ లో ఇన్సర్ట్ చేసేయండి. సరే. ఆటోవాడు కాదురా, ఆటగాడు. సారీ. చట్టానికి వ్యతిరేకంగా రాజకీయ పలుకుబడిని ఉపయోగించి తప్పు చేసేవారు ఎవరైనా సరే, వాళ్ళు ఎంత పవర్ఫుల్ అయినా సరే, చట్టం ముందు వాళ్ళు తప్పక దండించబడతారు. ఈరోజు దీంతో నన్ను ఒక దారికి తీసుకొస్తారేమో. ఈ రోజు నేను నిద్రపోయినట్టే. అయితే బాబు గారు గొడవ చేస్తానంటారా? తప్పకుండా. మా పార్టీ ఒకటిగా ఉండి రెండుగా విడిపోయిందే కదా. వెళ్లే ముందు టీ తాగి వెళ్ళండి. ఈరోజు 4 గంటల లోపు నేను తెనాల్లో ఉండి తీరాలి. నమస్కారం, న్యూస్ ట్రాక్ కి స్వాగతం. రాష్ట్రం క్వారీ మాఫియాలో కూరుకుపోయింది. నేను ఉంటాను. సరే నానా, ఈరోజు డిబేట్లో ఫాదర్ కూడా ఉన్నారు. మీరు ఒక క్వారీ ఓనర్ మాత్రమే కాదు, ప్రజల ప్రతినిధి అన్న విషయాన్ని మర్చిపోకండి. ఎవరు మర్చిపోయారు? విదేశాల నుంచి ఫండ్ వస్తోంది. ఆ ఫండ్ తీసుకుని హాయిగా ఎంజాయ్ చేస్తున్నవాడే ఈ ఫాదర్. ఉత్తముళ్లాగా మాట్లాడుతున్నాడు. మిస్టర్ బాబు, మీరు ఛానల్ ఫాదర్ అన్నిటికీ ఒప్పుకున్నాడా? ఆ విషయం ఆయన చూసుకుంటారు. అయ్యో, కరెంట్ పోయిందమ్మా. చట్నీ శనికాయలతోనే రుబ్బాలే. ఈ ఫ్రాడ్ ఫాదర్ ఉన్నాడే, చెప్పాలంటే చాలా దుర్మార్గుడు. ఊరిని మోసం చేస్తున్నాడు. ఇంకా చాలు, ఆపండి. మీ మూర్ఖపు మాటలన్నీ ఎంతో సేపు నుంచి కూర్చుని వింటున్నాను. చెప్పేది విను. అనవసరంగా నా దగ్గర తిట్టలు తినకు. మీరు చట్ట విరోధంగా క్వారీ జరుపుతున్నారని మా అందరికీ తెలుసు. ఏంటి, ఇంకా జరిగితే మేము ఖచ్చితంగా పోరాటం చేస్తాం. అది మానేసి ఇలా పబ్లిక్ గా వచ్చి కూర్చుని ఇలా అసహ్యంగా మాట్లాడుతున్నారు. ఏమనుకుంటున్నారు? జెండా పట్టుకుని ఇక్కడికి రారా. వచ్చాక ఎందుకు వచ్చామని నువ్వే ఏడుస్తావు. అది సరే గాని, ఆ మినిస్టర్ ఏమని చెప్పాడు? అదే ఆ దొండపాణి నన్ను పట్టుకుని జైల్లో వేయమని చెప్పాడు కదా. ఆ ఆలోచన వాడి మనసులో పెట్టుకోమని చెప్పండి. మంత్రి గారు అలా అనలేదే. అతను అలాగే చెప్పాడు. అలా అనలేదు. అలాగే చెప్పాడు. మీరు అనవసరంగా ప్రేక్షకుల్ని దారి మళ్లించకండి. మంత్రి గారు ఏమన్నారో ఒకసారి చూద్దాం. చట్టానికి వ్యతిరేకంగా క్వారీ పనులు జరుగుతున్నాయని తెలుసుకున్న కలెక్టర్ దాని ఓనర్కి నోటీస్ పంపించినట్టుగా నాకు తెలిసింది. చట్ట వ్యతిరేకంగా రాజకీయ పలుకుబడి ఉపయోగించి తప్పు చేసేవారు ఎవరైనా సరే, వాళ్ళు ఎంత పవర్ఫుల్ అయినా సరే, చట్టం ముందు వాళ్ళు ఖచ్చితంగా దండన అనుభవించి తీరుతారు. చూసారా, నన్ను జైల్లో వేయమని చెప్పాడు. అయ్యో బాబు గారు, మీ చెవులు ఎక్కడ పెట్టుకుని వింటున్నారు? అది ఇంద్రియాలు పని చేయకపోతే ఇలాగే మాట్లాడుతుంటాం. ఏం జరుగుతుందో చూస్తూ ఉండండి. హలో గురువునా, నువ్వు దండపాణి పక్కనే ఉన్నావా? సారు మీటింగ్ లో ఉన్నారు. ఏంటి మీటింగా?
రేయ్ వాడి మీటింగ్ లెక్క జన్మలో జరగకుండా ఆపేస్తాను, అర్థమైందా? ఈ విషయం అతనికి చెప్పు. ఏయ్ మళ్ళీ తను నా విషయంలో కలగ చేసుకుంటే వాడి కుర్చీ కింద బాంబు పెట్టి పేల్చేస్తాను, చెప్పాడికి. న్యూస్ ట్రాక్ అయిపోయింది. ఇక క్రైమ్ స్టాపర్ కోసం పివి రాజేష్. ఓకే బాయ్. హలో మామా నేను వచ్చేసాను రా. ప్రదీప్ బండి వర్క్షాప్ లో ఉంది. నేను వాణ్ణి పికప్ చేసుకుని పబ్కి వచ్చేస్తాను. ఓకేరా, ఓకే. అన్నా ఆ మైక్ ఆఫ్ చేసి రావచ్చు కదా, చెవులు చిరిగిపోయినాయి అన్నా. నా బాధ నాది. యూరిన్ ట్యాంక్ ఎక్కడ పేలిపోద్దు అని కంగారు పడుతూ ఉన్నా. ప్రదీప్ ఏంటి ఇంకా నువ్వు చీటీ డబ్బులు ఇవ్వలేదు? ఇస్తాలే. అవును, నువ్వే నాది వేసింది. దేన్ని? రియల్ మాడ్రిడ్ గోల్ పోస్ట్ లో బార్సిలోనా వెంటనే 3 సార్లు ఫైర్ చేశారని. హే మంజరి, గోల్ కొట్టారని తెలుగులో చెప్తే సరిపోదా? ఎందుకు అనవసరంగా ఇదంతా? మన స్టైల్ బుక్ లో అప్పుడప్పుడు తీసి చూడు. రే ఇదిగో వస్తున్నాను రా, వచ్చేస్తున్నాను, ఆగు. మీ ఇంగ్లీష్ పత్రికలో 12 మంది జర్నలిస్ట్ను ఒకేసారి పనిలోంచి తీసేశారు. వాళ్ళని ఎదిరించి నువ్వు ఒక్క మాట మాట్లాడావా? అది వదిలేసి ఫేస్బుక్లో మొత్తం పోస్టర్లు వేస్తూ ఉంటారు. చెప్పరా, అడిగేది నిన్నే. అన్న ఇప్పుడు దానికి నేనేం చేయను? 10-20 సంవత్సరాలుగా వాళ్ళు అక్కడే పనిచేస్తున్నారా? అందులో చాలా మందికి 50 ఏళ్ళు దాటే కూడా. ఇలాంటి వయసులో వాళ్ళకి ఇంకెక్కడరా పని దొరుకుతుంది? చెప్పరా, సమాధానం చెప్పు. అన్న అయితే నన్నేం చేయమంటావు? అయితే దీని గురించి సమాధానం చెప్పనంటావు, అంతేగా? మీ అభిప్రాయం ఏంటి? హలో చంద్ర, అప్పుడు నువ్వు ఫ్రీగా ఉన్నావా? నేను ఒక మీటింగ్లో ఉన్నాను, తర్వాత కాల్ చేస్తాను. రేయ్ యూనియన్ గురించి అనవసరంగా మాట్లాడుకో. నువ్వు అనవసరమైన విషయాలకు నోరు పారేసుకుంటూ ఉంటావు. ఒరే, ప్రజలకు మాత్రమే ఇలాంటి విషయాలు తెలియదు. తెలివిగా ప్రవర్తించే జర్నలిస్టులకు ఈ విషయాలు పెద్ద తెలుసు. తెలివైనోడివే. అయితే నువ్వు దద్దమ్మను మత్తులో అనవసరంగా వాక్కరా. కాస్తైనా బుర్ర ఇంతకీ ఉపయోగించి వాళ్ళ సమస్య ఏంటి? మసాలా ఉంటే వినడానికి బాగుంటుంది. ఇది ఊరికే యూనియన్లో ఉన్న వాళ్ళు ఎందుకు పనికిరారని ఆయన అంటున్నారు. రే బీడీ ఉందారా నీ దగ్గర? నా దగ్గర లేదురా. నీ దగ్గర కూడా లేదా? సర్లే వదులు, పళ్ళని అనేది తీసుకున్నాను. వాడి దగ్గర వెళ్ళి అడగాల? సరే సరే, ఇక్కడే. ఎరా, గిఫ్ట్ ఇస్తారన్న కారణం వల్ల ప్రెస్ మీట్ పెట్టినప్పుడల్లా వెళ్ళే జర్నలిస్టులో నువ్వు ఒకటివి కదా. నీలాంటి బుద్ధి లేని ఎదవలతో ఇలాంటి విషయాలు మాట్లాడడం వేస్ట్ రా. అయినా నేను మనం వెళ్ళి సమస్యను పెద్ద చేయొద్దు, నువ్వు కూర్చో. చేస్తానన్నా ధైర్యం ఉంటే పడవరా, చూద్దాం. పడవరా? వద్దు, పెద్ద చెప్పొచ్చాడు తమ్ముడు. నువ్వెప్పుడొచ్చా? కాసేపు అయింది. నువ్వే ఇప్పుడు మీ ఛానల్ సూపర్ స్టార్వి, ఛానల్ ఫేస్వి. అవును, నువ్వు ఒక డిబేట్ పెట్టుండొచ్చు కదా. పత్రిక వాళ్ళకి పనిపోయిందిగా, కనీసం న్యూస్లోనైనా చెప్పాలిగా. అన్నయ్య మేం వేసాం అన్నయ్య. అసలు నీ ఛానల్ ఎవరు చూస్తారా? ఒక విషయం బాగా తెలుసుకో, నువ్వు వాటిని అవమానించే హక్కు నీకేమాత్రం లేదు. నీ పనికిరాని పత్రికతో తెలుగు వాళ్ళందరినీ నువ్వు మోసం చెయ్యలేదు. చూడండి, అందరితో మాట్లాడుతున్నట్టు నాతో మాట్లాడకండి, జాగ్రత్త. రే అన్నయ్యగా అనుకుని ఫ్రీగా వదిలేరా. ఈయన నాకు అన్నేంట్రా? ఇప్పుడు అవ్వచ్చు కదరా. ఊరుకోరా.
ఏంటన్నయ్య టైం అయింది, ఇంటికి వెళ్ళవా? ప్లీజ్ నన్ను ఇబ్బంది పెట్టద్దు, నేను తిరిగి ఇండియాకి వెళ్ళేలా. అరే అలా అంటున్నావు ఏంటన్నయ్య? వచ్చి ఒకసారి ఫ్రెండ్స్ ని కలిసి వెళ్ళొచ్చు కదా. ఇలా చూడన్నా, నేను చెప్తాను. ఎంటి వాసుదేవ నాయుడు, కేజీ శంకరదేవ పిళ్ళాయ్, పి గోవింద పిళ్ళాయ్, ఎంపీ నారాయణ పిళ్ళాయ్, తగలి శివశంకర్ పిళ్ళాయ్. అర్థమైందా? అర్థమైంది. అన్నట్టు వీళ్ళందరూ ఏ జాతీయ పార్టీకి చెందిన వాళ్ళు? ఎరా చంద్ర, వచ్చే ప్రమోషన్లో ఆ గ్రూపును దింపేసి నువ్వు చెప్పి అయిపోతావని అందరూ అనుకుంటున్నారు. మీకు దండం పెడతాను, అనవసరంగా మాట్లాడకండి. ఒక విషయం తెలుసుకో, మీడియాలో ఉన్న పై అధికారులందరికీ తెలివైన వాళ్ళంటే కాస్త భయం ఉందిరా. హిస్టరీ అదేగా చెప్తాను. నువ్వు తెలివైన వాడమని వాడికి తెలుసురా. ఇలా చూడన్నా, నేను ఇప్పుడు ఉన్నట్టు ఉంటే చాలు. చీఫ్ ఎడిటర్ అవ్వద్దు, ఏమీ అవ్వద్దు. ఏంటంటే వినిపించలా? వీళ్ళ చీఫ్ ఎడిటర్ కురుపు ఉన్నాడు కదా, ఆయనకు ఒక సెటప్ ఉందంట. తెలుసులే, అక్కడ పనిచేసే ఆవిడే కదా. వాడి టేస్ట్ అంతేలే. ఇలా చూడండి, నేను ఊరికే చెప్పాను, వెళ్ళి ఇది కూడా రాసేకండి. అయితే నేను ఒకటి చెప్పనా, ఇది నిజమే, 50% నిజమే. 50% రాసేస్తారా? ఏం చాలదేంటి? చంద్ర, అది నాకు అల్లుడున్నాడు. వాడిని ఏదైనా డిబేట్లో కూర్చోబెట్టి ఊరికే తిట్టు, అప్పుడైనా వాని గురించి తెలుస్తుంది. చూద్దాం. అలాగే. హే చంద్ర, నిన్న నువ్వు చేసిన డిబేట్ చాలా బాగుంది. బాబుకు కూడా కొంచెం టైం ఇచ్చుంటే బాగుండేది కదా. బాగా జరుగుతున్న సమయంలో నువ్వు సడన్ గా ఆపేశావు. హలో, నెక్స్ట్ టైం చూసుకుందాం. వాడు నీతోనే ఉన్నాడా? ఇదిగో ఇక్కడే ఉన్నాడు. ఒక్కసారి వాడికి ఫోన్ ఇస్తావా? ఇస్తాను. మావా, ఆదిరా. నేను ఇక్కడ ఉన్నట్టు చెప్పావా? హలో, ఈ టైంలో ఎందుకు ఇక్కడికి వచ్చావు? నేను పొద్దున్నుంచి నీకు కాల్ చేస్తున్నాను. నేను కొంచెం బిజీగా ఉన్నానులే. విషయం ఏంటి? నాకు హ్యాపీ బర్త్డే విష్ చేయి. ఓ, ఐమ్ సారీ. ఇవాళ 15వ తారీఖు కదా. 15 కాదు, 16. హ్యాపీ బర్త్డే. మీరు ఫ్రీ అంటే మనం ఒక డ్రైవ్ వెళ్దామా? నేను ఫ్రీగా లేను. చెమట. సరే. మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం చాలా మంచి విషయాల గురించి మాట్లాడుకోపోతున్నాం. ఒక్కొక్క మాటని ఉపయోగించడానికి ముందు ఒక్క నిమిషం ఆలోచించామంటే మన నుంచి చాలా సమస్యల్ని మనం తొలగించుకోవచ్చు. అదేవిధంగా తప్పుడి మాట వల్ల వచ్చే గాయాన్ని ఏ మందు సరిచేయలేదు. దాని గురించి మీరేమంటారు? సరిగ్గా చెప్పారు. మాటలు తేనె లాంటివి. అది మధురంగా వింటున్న మనుషుల చెవులకి ఓ వర్షంలా కురుస్తుంది. తప్పకుండా. మంచి మాటల్ని ఎంత జాగ్రత్తగా ఉపయోగిస్తున్నామన్నది గురించి ప్రొఫెసర్ ఆనంద్ కుమార్ ఏం చెప్తున్నారని మనం ఇప్పుడు చూద్దాం. ప్రదీప్, నువ్వు ఎప్పుడు ఇంతే. నేను మాట్లాడుతున్నప్పుడు మధ్యలో వస్తావేంటి? నువ్వు ఆపు. పొద్దున్నే మనుషులకు అర్థమవకుండా మాట్లాడడానికి మీకు అసలు సిగ్గుగా లేదా? కవిత్వాలు రాసే వాళ్ళు కూడా ఇలా మాట్లాడరు. నువ్వు వెళ్ళరా, నాకు నచ్చినట్టే మాట్లాడతాను. హలో, ఇంకా 10 సెకండ్స్. హైదరాబాద్ లో 3 హత్య చేశారు కదా, ఆ స్టోరీ ఇంకా ఎడిట్ అయి రాలేదు. అది వచ్చేంత వరకు మీరు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండండి, సరేనా? మాట్లాడమంటారు? మీరు ఇది చేసేటప్పుడు ఏదైనా ఉనిందంటే మీ చేతి ఇలా సైడ్ లో ఉంచండి. ఏంటి నిద్రపోయారా? నేను ధ్యానంలో ఉన్నాను. ఈ యోగా క్లాస్ మీ హెల్త్ కును మనసుకును చాలా రిఫ్రెష్ ఇస్తుంది అనుకుంటా. రూపా, ఈ ర్యాప్ సాంగ్స్ అంటే నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. నా చిన్నప్పుడు ఈ ర్యాప్ సాంగ్స్ వింటూనే నేను నిద్రపోతానంట.
ఇప్పుడు తెలుగులో కూడా ర్యాప్ సాంగ్స్ వచ్చాయి కదా? అవును. అలాగే దీప, నీకు సదా గురించి ఏమైనా తెలుసా? లేదు. ఇదిగో ఈయనే సదా. శబ్దం లేకుండా కూర్చున్నారు, ఈయన పేరే సదా. మా న్యూస్ ఛానల్ కి స్వాగతం. థ్యాంక్ యూ. నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగి తీరాలి. మీకు ఈ సదా అన్న పేరు ఎలా వచ్చింది? ఇంతకు ముందు నాకు ఎక్కువ జుట్టు ఉండేది, అది చూసి అందరూ పెట్టేశారు. అలాగే ఫిక్స్ చేసుకున్నారా? ఇప్పుడు ఈ పేరుతోనే ట్రిప్కి వెళ్తున్నాను. నేను మిమ్మల్ని ఒకటి అడగచ్చా? అది నా సందేహం కాదు, ప్రజల యొక్క సందేహం. మ్మ్. మామూలుగా రేపర్స్ అందరూ డ్రగ్స్ కొడతారని విన్నాను, అది నిజమో కాదా చెప్పండి. అది జనాలు ఏమైనా చెప్తారు కదా. ఇప్పుడు నాకు స్మోకింగ్ అలర్జీ ఉంది, పైగా చిన్నప్పటి నుంచే బాడీ వీక్, కాబట్టి ఏ అలవాట్లు లేవు. ఈ మధ్య రీసెంట్ గా మీరు రిలీజ్ చేసిన పాట వైరల్ అయింది కదా, అది మీరు ఎలా రాశారు? మాది పెద్దవతల పాలెం. మా అమ్మ నాన్న తోటలో పనిచేసేవాళ్ళు. అలా పనిచేసేటప్పుడు వాళ్ళు పాట పాడేవాళ్ళు. మ్మ్. మేము సిటీకి వచ్చి కొన్ని రోజులే అవుతుంది. ఇక్కడికి వచ్చాకే ర్యాప్ వినడం స్టార్ట్ చేశాను. ఇది నేను ఉత్తినే ఉన్నప్పుడు రాసిన పాట. ఇప్పుడు మనం ఈయన రాసి పాడిన పాట ఒకసారి విందామా? తప్పకుండా విందాం. అందులేని కోరికలు కింద పడిపోతే ఎవరిని నిందించాలి? నన్ను నేనే కలలో నిచ్చెనలెక్కి అయి కల్లి చూసేదెవ్వరిని నన్ను నేనే. హే, నువ్వే కదా టీవీలో వచ్చింది? అది నేనే, ఇది నేనే. ఇంకేంటి, హిట్ అయిందిగా, కంగ్రాట్స్. థ్యాంక్ యూ షకిరా. అది లైవ్ కాదు, ఎప్పుడో రికార్డ్ చేస్తారు. ఈ అసోసియేషన్ తో నీకేం ప్రాబ్లం? ప్రాబ్లం ఏముంటుంది, వాళ్ళు ఎప్పట్లోనే వాగుతూ ఉంటారు. అలాగా? బాయ్. సరే. ఇదిగో మీరా, మార్నింగ్ షిఫ్ట్కి వచ్చిన వెహికల్ మీ ఇంటి ముందు హాఫ్ అన్ అవర్ సేపు వెయిట్ చేసిందని కంప్లైంట్ వచ్చింది. ఇక మీదట అలా చేయకు. మీరు అర్ధరాత్రి 3 గంటల వరకు మెసేజ్ చేస్తున్నారు, మరి ఇంకెలా సార్? ఓ ప్రదీప్. సార్, కొంచెం పని మీద ఉన్నాను సార్. దానియా, మార్నింగ్ యాంకరింగ్ చాలా బాగుంది. స్వామి శంకరాచార్య గారి ఉపదేశం అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ సార్. ఇంకా శంకరాచార్య గురించే మాట్లాడండి. అక్కడ సదా అని ఒకడు షో అదర కొడుతున్నాడంట. రా, బయటికి వెళ్దాం. మీరు వెళ్తూ ఉండండి, నేను వచ్చేస్తా. రేయ్, నిన్న మందు కొట్టి నన్ను బాగా తిట్టావు, అది గుర్తుందా నీకు? సర్లేరా, తిట్టుకో. కానీ నేను మేనేజ్మెంట్కి సంబంధించిన వాడిని చెప్పావుగా. కష్టంగా ఉందిరా, మనసుకు కష్టంగా ఉంది. సార్, జీతం నిన్నే ఇస్తానని చెప్పారు. ఇప్పటిదాకా దాని గురించి ఏం చెప్పలేదు. రే, నీకు శాలరీ ఎలా వస్తుందో నాకు కూడా అంతేరా, కొద్దిగా. సార్, మీ సమస్య వేరే సార్. వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ, వైఫ్ పిల్లలు ఇద్దరు సంపాదిస్తున్నారు. మా కుటుంబం అలా కాదు సార్. ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. ఇవన్నీ వదిలేసి వేరే పని చూసుకుందాం అనుకుంటున్నాను. అయ్యయ్యో, అలాగేం చేయకురా. అలా అయితే ఆ కుమరేష్లా తయారవుతావు. ఒక 2 స్టోరీలు కానీ దొరికితే మనం తప్పించుకుంటాంరా. సార్, స్టోరీ కొత్తగా కావాలంటే మన రిపోర్టర్స్కి జీతం ఇవ్వాలి, వాళ్ళ బండ్లకి పెట్రోల్ పోయించాలి. దీని గురించి ఏమీ తెలియకుండా ఛానల్ మొదలు పెడితే ఇలాగే ఉంటుంది. మనం ఏం చెప్పినా కూడా దానికి అస్సలు ఒప్పుకోకుండా ఉంటాడు కదరా బాసు. శాలరీ విషయాల్లో ఏదైనా సరే మాట్లాడాల్సిందే. ఆయన కూడా ఒక ప్యాషన్ కోసమే కదా స్టార్ట్ చేశారు. ఈ ప్యాషన్ గురించి నేను వడ్డీవాడికి చెప్పాను. వాడికైతే ఏం అర్థం కాలేదు. ఈ మనోతో ఉండడం వల్ల తినడానికి తాగడానికి మొత్తం వాడే చూసుకుంటున్నాడు. ఎంత ఫ్రెండ్ అయినా సరే అన్నిటికీ ఒక లిమిట్ ఉంటుంది సార్. మీకు అలా కాకపోవచ్చు, కానీ నాకు సిగ్గుంది. హే, హైదరాబాద్ లో మినిస్టర్ ఇంటి ముందు పోస్టర్స్ అంటించింది, పెద్ద న్యూస్ క్రియేట్ చేస్తున్నారు. ఆంధ్ర బ్యూరోని పిలిచావా? లేదు, కాల్ చేయాలా? ఎప్పటిలాగా నాట్ రీచబుల్. ఒక పంచే, వాళ్ళు ఇచ్చే న్యూస్ని నువ్వు అలాగే వేసేయి. దాంతోపాటు మన లోగోని యాడ్ చేసేయి. వాటర్ మార్క్ లేకపోతే ఫుటేజ్ని అలాగే వేసేసాయి. అలా చేయి. ఎలా? ఇప్పటికైతే ఒక బ్రేకింగ్ న్యూస్ ఇస్తాను. నిన్న తిట్టింది తాగినందువల్ల కాదు, మామూలుగానే తిట్టాను. ఇప్పుడు దాన్ని ఇచ్చేయచ్చు కదా. సర్లే సార్, ఏదైనా మాట్లాడండి. సార్, ఆడియో చెక్ చేయాలి. హలో, వినిపిస్తోందా? ఓకే సార్, ఓకే. ఇంకా క్లబ్కి వెళ్తున్నారా? అవును, సాయంత్రం వెళ్ళి 2 పెగ్గులు వేయకపోతే ఎలా చెప్పండి? వినపడుతుందా డెస్క్ నుంచి?
ఎదురు పార్టీ వాళ్ళ పిఏ పిలుస్తున్నారు. సార్ ఒక్క నిమిషం. ఆయన మీటింగ్ అయిపోయి వస్తున్నారంట, మధ్యలో జాయిన్ అవుతారు. ఓకే. కౌంట్ డౌన్ 5 seconds. 5, 4, 3, 2, 1. ఆన్ ఎయిర్. నమస్కారం, న్యూస్ ట్రాక్ కి స్వాగతం. రాజధానిలో మావోయిస్టుల సంచలనం. మంత్రి గారిని హెచ్చరిస్తూ పోస్టర్లు అతికించారు. సురక్షిత లేని ప్రతిపక్షం. న్యూస్ పెట్టు. నేను ఇప్పుడే వచ్చానండి, ఉండండి. ఈ విషయంలో పోలీసులు తప్పేం లేదు. మాకు ఇన్ఫర్మేషన్ రాగానే పోస్టర్లన్నీ మేము రిమూవ్ చేసేసాం. మీరు డీసీపీగా పనిచేసి రిటైర్ అయిన ఒక పోలీస్ ఆఫీసర్ ఏడీజీపీ గారు ఏమంటున్నారంటే అసలు నిర్లక్ష్యం అనేది జరగలేదు అని. మరి ఎలాగా ఈ రోజు ఉదయం ఇలాంటి ఒక పోస్టర్, అది కూడా మినిస్టర్ గారి ఇంటి ముందు? సరైన రక్షణ లేదు. పోలీసుల అజాగ్రత్తే కారణం అంటాను. అదే కాకినాడ, రాజమండ్రి అయితే పర్వాలేదు, కానీ ఇది క్యాపిటల్, అది కూడా ఒక ఎంపీ ఇంటికి వచ్చి గోడ మీద హే అంటిస్తారు. బాలాజీ, ఇది కూడా యాడ్ చేసుకో. పోలీసుల నిర్లక్ష్యం వల్ల ఇలా జరిగిందని ఇంతకు ముందు డీజీపీ చెప్పారు. అర్థమైందా? అర్థమైంది. బాలాజీ, దాని వాల్యూమ్ పెంచు. ఇక రాబోయేది కలాబుది కాలమని మీరు హెచ్చరిస్తూ పోస్టర్ని హోమ్ మినిస్టర్ ఇంటి పక్కన అతికించారు. ఆ పోస్టర్ని ఎందుకని అతికించారు? పార్టీలో ఉన్న వాళ్ళు ప్రజలకు వ్యతిరేకంగా మారే కాలంలో పోరాటాలు జరగడం సహజమే. కేంద్ర ప్రభుత్వం సహాయంతో మావోయిస్టుల భరతం పట్టాలని ఈ ప్రభుత్వం భావిస్తోంది. అందుకు వ్యతిరేకంగా పోరాటం ముఖ్యమని మేమందరం అనుకుంటున్నాం. మావెల్స్ తంగసెల్వరాజ్ ఇంటర్వ్యూ వార్తా 24లో జరుగుతుంది. దాన్ని తీస్తావా? అది ఏ బ్యూరో న్యూసో చెప్పగలవా? అది బ్యూరో కాదు, ప్రదీప్ డైరెక్ట్ సోర్స్ అనుకుంటా. లైవా? లైవ్ ఏం కాదు. వాళ్ళకి పెద్ద బ్రేకప్ అయింది. మన ఛానల్లో ఎవరు చూసుండ్రు. నిజం చెప్పాలంటే యూట్యూబ్లో నేనే వాళ్ళ ఛానల్ చూస్తున్నాను. కురూప్ సార్ వచ్చారు. ఆయన నిన్ను మీట్ అవ్వాలంట. తెలంగాణ బ్యూరో చీఫ్, రీజనల్ హెడ్. ఏమయ్యా, ఖద్దరు చొక్కా వేసుకుని గడ్డం పెంచితే సరిపోదో, పని చెయ్యాలి. అర్థమైందా? మనం ఒకళ్ళని నమ్ముతాం, కానీ వాళ్ళే మనల్ని మోసం చేస్తారు. సార్, మీరు చెప్పింది నాకు అర్థం కాలేదు. అరే జార్జ్, ఎంతసేపు నువ్వు ఎక్కడికి వెళ్ళావు? అర్జెంట్ పని నుండి ఇంటి దాకా వెళ్ళాను. ఇక్కడ ఏం జరుగుతుందో నీకు తెలుసా? కాదు, అది ఫేక్ ఇంటర్వ్యూ. ఏదయ్యా ఫేక్ ఇంటర్వ్యూ? అడ్డమైనవన్నీ తాగి వాగడం. ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేని ఛానల్. ఇప్పుడు 1,50,000 వ్యూవర్స్ ఎక్కువయ్యారు. యూట్యూబ్ చూడు, జీతాలు లేవు, సరైన కెమెరా కూడా లేదు. ఇక్కడ అన్నీ ఉన్నాయి కదా. ఈరోజు నేషనల్ మీడియా మొత్తం ఆ న్యూస్ని క్యారీ చేస్తోంది. ఈ ఛానల్కి డబ్బిచ్చిన మార్వాడి వాళ్ళందరూ గొంతు పట్టుకుని మరీ అడుగుతున్నారు. అందువల్ల ఇంత రాత్రి పూట ఇక్కడికి పరిగెత్తుకొచ్చాను. అలాగే టై కట్టుకుని స్పీచ్ ఇచ్చినంత మాత్రాన ప్రయోజనం ఏమీ లేదు చంద్రప్రకాష్. మీకు మీరు మనసులో అనుకుంటూ ఉండొచ్చు, నేనే ఈ ఛానల్కి మహేష్ బాబుని, అల్లు అర్జున్ని అని. ప్రదీప్ జాన్ అనే కుర్రాడు ఒంటరిగా వెళ్ళి సేకరించిన న్యూస్ అది. అలాగే డెస్క్లో నీ మీద కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి. నువ్వు నీ షోని మాత్రమే పట్టించుకుంటున్నావు, మిగతా వాటి గురించి ఆలోచించట్లేదని. అలాంటి ఒక కంప్లైంట్ గురించి నాకు తెలియదే. అవి నీకు తెలియవు, కానీ నేను వింటున్నాను. ముందు ఒక విషయం తెలుసుకో. ఈ ఛానల్ నీ వల్లే నడుస్తోంది అనుకుంటే ఆ ఆలోచన మానే.
చంద్రప్రకాష్, నీ ప్రకాశం మొత్తం పోయింది. అదుగో అక్కడ ఉన్నాడా ప్రదీప్, వాడే ఇప్పుడు హీరో. వాడు చేసేదే జర్నలిజం. నువ్వు పంచే బాధ మర్చిపోవడానికి ఇంకో 4 పెగ్గలేసి వాటికి డబ్బులు నేను ఇస్తాను, సరేనా? ఇదిగో తాగు, బాగా తాగు, పీకల దాకా తాగాలి. డబ్బు నేనిస్తానులే, నువ్వు తాగు. వద్దు వద్దు, నువ్వు తాగద్దు, నువ్వు వేరే ఛానల్ కదా, చూసావా? రే, గ్రూప్ వాళ్ళు రాడు దించారంటగా, నిజమా? నాకు రాజకీయాలంటే పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. అయినా ఈ మావోయిస్టులు కాపురం ఎలా చేస్తారో నైస్గా వెళ్ళి కనుక్కుని వస్తాను, ఓకేనా? వాళ్ళు ఎలా కలుస్తారో తెలుసుకుని వస్తానులే. రే ప్రతిభో, హలో, అసలు నీ సమస్య ఏంటి? ఎందుకు మళ్ళీ మళ్ళీ కాల్ చేస్తున్నావు? ఇక కాల్ చేయకు, ఈ రిలేషన్షిప్ కంటిన్యూ చేయాలనుకోవట్లేదు. దానికి రీజన్ ఏంటో చెప్పొచ్చు కదా. ఏ రీజను లేదు. ఇక నాకెప్పుడు కాల్ చేయకు. అజారు, ప్రదీప్, స్పెషల్ బ్రాంచ్ నుంచి మాట్లాడుతున్నాను. మావోయిస్ట్ సోర్స్ ఎవరన్నది సార్ నిన్నటి నుంచి నేను ఇదే చెప్తున్నాను, అది కుదరదు. దాని గురించి అడిగి నాకు ఫోన్ చేయకండి. అస్తమాను పాస్కి వెళ్లాల్సి వస్తుందిరా. షుగర్ ఉందేమో అని డౌట్. ఈ ఒక్క నెల అడ్జస్ట్ చేసుకోరా. నెక్స్ట్ మంత్ రిపోర్ట్స్ అందించేసరికి పాత బాకీ ఇప్పటిది కలిపి ఇచ్చేస్తానన్నారు బాస్. సార్ మీరు ఎప్పుడు ఇదే చెప్తున్నారు సార్. కుదరదు సార్. ఈరోజు సాయంత్రం లోపు అందరు అకౌంట్లను సగం శాలరీ అయినా రాలేదనుకోండి, ఈ స్టోరీ గురించి మీరు అసలు మర్చిపోండి. రే అలా చేయకూడదురా. ఇప్పుడే కదా పికప్ అయింది. ఈ టైంలో అలా చేసామంటే మొత్తం పడిపోతుంది. సార్ ఇలా పడేయటం నిలపడం అనేది నాకు అనవసరం సార్. ఈ రోజు సాయంత్రంలోగా సగం శాలరీ అందరు అకౌంట్లో తప్పకుండా రావాల్సిందే. ఖచ్చితంగా. కాస్త ఆ ప్రోమో పంపరా ప్లీజ్. ప్లీజ్ రా. ఆంధ్ర చుట్టూ మనకు న్యూస్ అందించడానికి చాలా మంది ఉన్నారు. మావోయిస్ట్ యాక్టివిస్ట్ జానకి గారు ఎక్స్క్లూసివ్ ఇంటర్వ్యూ ఈ రోజు సాయంత్రం 7:30 గంటలకి మీ వార్త 24/7 ఛానల్లో. ఇలా చూడండి, నాకు కావాల్సింది మీ సైలెన్స్ కాదు, ఆన్సర్ కావాలి. ఈరోజు 7:30కి వాళ్ళ సెకండ్ ఇంటర్వ్యూ ఎయిర్లోకి వస్తుంది. 8 గంటలకి ప్రైమ్ డిస్కషన్. ఏమైంది సార్ ఈరోజు మన న్యూస్ ట్రాక్ డిస్కషన్? ఇంతవరకు మనకి మంచి సబ్జెక్ట్ ఏది దొరకలేదు. స్పీకర్ ఇంటికి వెనకాల వంకాయల వ్యవసాయం చేస్తున్నారు ఒక లాయరు, ఒక స్వాతంత్ర పోరాట యోధుడు, అలాగే ఒక అగ్రికల్చర్ రిటైర్డ్ స్టాఫ్. వీళ్ళందరినీ పిలిపించి మనం డిబేట్ పెడదాం. చాలా మంది చూస్తారు. మీరు చెప్పేదేమీ లేదా? కొంచెమైనా ఉప్పు తింటే ఇక్కడికి మీరు రారు. డబ్బుకి డబ్బు, అడ్వాన్స్ ఎక్విప్మెంట్ కావాలో అవి ఇస్తాను. నువ్వు నిజమైన మగాడివైతే వెళ్ళి మంచి స్టోరీ తెచ్చి బ్రేకింగ్ ఇవ్వు. లేదంటే ఇప్పుడు ఒకడు అజ్ఞాతంలో ఉన్నాడు కదా, వాడి వాయిస్ క్లిప్ని రికార్డ్ చేసి అది చూపించు. ఈ రెండు చేత కాకపోతే ఈ ఉద్యోగం వదిలేసి వెళ్ళిపో. 4 తెలివైన కుర్రాలను తీసుకొచ్చి వాళ్ళ చేత పనిచేసి చూపిస్తాను. నాకు లీవ్ కావాలి సార్. నేను ఇంత చెప్పిన తర్వాత కూడా నువ్వు లీవ్ కావాలని అడుగుతున్నావంటే అలాగే తీసుకో.
ఏంట్రా 2 రోజుల నుంచి కనపడడం లేదు? ఫోన్ చేస్తే ఎత్తేది లేదు. ఇది ఏంటి పొద్దున మందుకుంటావా? నిన్నటి హ్యాంగ్ ఓవర్. రే నువ్వేమైనా తిన్నావా? లేదు, నేను కొంచెం ఫ్రెష్ అయ్యి వస్తాను. రే మన గోపాలన్న కొడుకున్నాడు కదా, వాడికి మీ ఛానల్లో పనిపిస్తే సాయం చేసినట్టుంటుంది. పాపం రోజు వస్తున్నారా? ఆ అమ్మాయి నాకు కాల్ చేసింది. ఏ అమ్మాయి? ఆదిరా. నాకు చాలు. అతని స్థానంలో నేనుంటే నేను ఇలాగ మాట్లాడతాను. డబ్బు పెట్టిన వాడు లాభాలు ఎదురు చూస్తాడు. నువ్వు లవ్ చేసిన అమ్మాయిని వదిలేసింది ఆమె ఆస్తి నీకు రాదని తెలిసిన తర్వాతేగా. నువ్వు సరైన పని చేశావు. మీ అమ్మని నేను పెళ్లి చేసుకుంది కేవలం దాని ఆస్తి చూసారా? ఇంతకీ ఏం నిర్ణయించుకున్నావు? మళ్ళీ ఉద్యోగానికి వెళ్తావా లేక? వాడి మర్యాద లేని మాటలు. ఇక ఆ ఉద్యోగం నాకు సెట్ అవ్వదు. నెంబర్ 1 ఛానల్, మంచి జీతం రా. నువ్విప్పుడు సేఫ్ రా. చెప్పేది అర్థమైందా? అనవసరంగా రిస్క్ తీసుకోకు. సరైన సమయం చూసి వాళ్ళని దెబ్బ కొట్టాలి. నువ్విప్పుడు ఉద్యోగం వదిలేసి వచ్చేసావంటే నువ్వు ఒక జీరోవి, పెద్ద జీరోవి. అమ్మా కొంచెం ఛానల్ పెట్టు. కొంచెం సౌండ్ కూడా పెంచు. అమ్మా నువ్వు చెప్పినా దానికి వినపడదు కానీ నువ్వే వెళ్ళి పెట్టుకోరా. ఇది నా రమ్ము, అదే మీ బ్రాండీ. పోయినసార్లాగా మార్చి దాకా ఇబ్బంది పడకండి. ఎందుకు రిస్క్ తీసుకెళ్ళిపోతా. నమస్కారం, మిమ్మల్ని న్యూస్ ట్రాక్ కి ఆహ్వానిస్తున్నాను. దిల్సుఖ్ నగర్ లో హంతకులు తిరుగుతున్నారు. ప్రజల్ని భయపట్టేటట్టు హత్యలు జరుగుతూ ఉంటాయా దిల్సుఖ్ నగర్ లో? కన్నీరు రక్తపు వచ్చే చోటుగా మారుతుందా ఈ దిల్సుఖ్ నగరు? పట్టపగలు 61 నరకపడి చంపబడిన ఈ సుజిత్, అసలు ఎందుకని ఈ సుజిత్ ని హత్య చేశారు? మళ్ళీ ఇలాంటి హత్యలన్నీ ఆగుతాయంటారా? హత్య చేసిన వాళ్ళని పట్టుకుంటారా? దిల్సుఖ్ నగర్ బ్యూరో స్పెషల్ రిపోర్ట్ తో న్యూస్ ట్రాక్ మొదలవుతుంది. ఎక్కడున్నావురా? 2 రోజుల నుంచి ట్రై చేస్తున్నాను. ఇంట్లో ఉన్నాను రా, ఫోన్ ఆఫ్ అయిపోయింది. విషయం తెలిసిందా లేదా? నువ్వు లీవ్ ఎప్పుడు తీసుకుంటావని వాళ్ళు వెయిట్ చేశారు. రాత్రి మనిషిని మార్చేశారా. ప్రదీప్ ఎక్కడున్నాడు? నీ డిజిగ్నేషనే వాడికి కూడా. కానీ జీతంలో తేడా ఉంది, నీకంటే ఎక్కువ.
ఇంకో విషయం, బాబు ఫోన్ చేశారా, ఆయన నిన్ను కలవాలంట. ఏదో అర్జెంట్ అంట. సరేరా, మాట్లాడుకుందాం. అవును ప్రదీపనా, ఈ ఇచ్చిశిలా మలపురాలో ఎక్కడుంది? అది అక్కడే ఉంది. అక్కడే ఉందా? అవును. హాయ్. 2-3 రోజులుగా నేను లీవ్లో ఉన్నాను. నేను 2-3 సార్లు కాల్ చేశాను ఇక్కడ చెప్పు, జాయిన్ మీటింగ్ చేసిన విషయం వస్తాను. చెప్పడానికి. నీ ఫోన్ అయితే స్విచ్ ఆఫ్లో ఉండింది. నేనా ఛానల్ని వదిలేవాడిని కాదు, కానీ చివరి వరకు శాలరీ ఇవ్వకుండానే మోసం చేశారు. అప్పుడే ఇక్కడ నుంచి నాకు కాల్ వచ్చింది. నేను వెళ్ళి చీఫ్ని మీట్ అయ్యి వస్తాను. ఎస్ కమిన్. ఓ రారా, ఎప్పుడొచ్చావు? మార్నింగే. నిద్రపోలేదా? మొహం డల్గా ఉంది. అదేం లేదు సార్. సరే, నువ్వు రావడం మంచిదైంది. చివరికి ఎలాగైతేనే మనకి సీఎం గారితో ఇంటర్వ్యూ దొరికింది. టైం తర్వాత చెప్తారు. నువ్వు పని చేయి, ఆ ఇంటర్వ్యూకి క్వశ్చన్స్కి ప్రిపేర్ చేయి. ఏమైంది? రెసిగ్నేషన్ లెటర్ ఇచ్చావు? ప్రదీప్ వల్ల? అతను ఆ ఛానల్లో పర్ఫామ్ చేస్తే మన ఛానల్కే కదా నష్టం వస్తుంది. తక్కువ జీతం తీసుకునే వాళ్ళకి ఎక్కువ ఆఫర్ చేస్తే వాళ్ళు రాకుండా ఉంటారా? దీన్ని నువ్వు కాంపిటీషన్ స్ట్రాటజీలో ఒక పార్ట్గా చూస్తే చాలు. ఒక్క విషయం నువ్వు అర్థం చేసుకో, ఇప్పటికీ ఈ ఛానల్ ఫేస్ నువ్వే. అలాగే మిస్టర్ చంద్రప్రకాష్, ఎమోషనల్గా రియాక్ట్ అయ్యే మీలాంటి వాళ్ళకి ఈ పని సెట్ అవ్వదు. అతను నీ అంత టాలెంటెడ్ కాదు. దీనిలా ఉండని నువ్వు పని చేయి, ఆ సీఎం ఇంటర్వ్యూకి కావాల్సిన క్వశ్చన్స్ని ప్రిపేర్ చేయి. రే ఏమైందిరా? ఏమవుతుంది, నేను ఆయన దగ్గరికి వెళ్ళి రాజీనామా లెటర్ ఇచ్చాను. చీఫ్ దాన్ని చేతిలోకి తీసుకుని చాలా ఎగతాళిగా సీఎం ఇంటర్వ్యూకి క్వశ్చన్స్ రెడీ చేయమని చెప్పారు. గత 2 సంవత్సరాలుగా సీఎం ఎవ్వరికీ ఇంటర్వ్యూ ఇవ్వలేదు. ఒరే అది అంతేరా, ఆ గ్రూపుకు నువ్వు కావాలి. ఎలాగో ప్రెషర్ టాక్టిక్స్ బాగుందిరా. ఆ సీఎం ఇంటర్వ్యూ టైము నాకు చెప్పు. సార్ రెడీనా? ప్రదీప్ సార్, దీన్ని చెక్ చేయండి. ఇందులో ముఖ్యమైన క్వశ్చన్స్ ఉన్నాయి. సీఎం ఇంటర్వ్యూలో వీటిని కూడా అడుగు. ఇందాక మనం ఎంతవరకు వచ్చాం? రే, అసలు ఏమైందని ఇంతలో ఆలోచిస్తున్నావు? బాబు గారు వెయిట్ చేస్తున్నారు, కలిసేసొద్దాం.
హరి అన్న చాలా ఏళ్లుగా అమెరికాలోనే ఉంటున్నారు. ఈయన కేకే నంబియార్. ఈయనకి కెనడాలోనూ అమెరికాలోనూ చాలా బిజినెస్లు ఉన్నాయి. ఈయన జగదీష్. ఈయన తెలుగువారు అయినా కూడా పుట్టింది పెరిగింది అన్నీ విదేశాల్లోనే. మ్యాన్ పవర్ బిజినెస్, హోటల్ చైన్, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అన్ని బిజినెస్లు ఉన్నాయి. ఒక్క నిమిషం. ఈ విషయం బ్రీఫ్గా మీతో చెప్పారని బాబు నాతో చెప్పారు. ఒక కొత్త ఛానల్కి ఇక్కడ ప్లేస్ ఉందా అని మే ఇద్దరం 1 సంవత్సరంగా డిస్కస్ చేసుకుంటూ ఉన్నాం. అది మాత్రమే కాదు, మా స్టడీస్లో ఇందులో స్కోప్ ఉందని మా ఇద్దరికి అర్థమైంది. The Hyderabad market has ad revenue 700 crores and this 100 crores taken by news channels. ఈ విషయంలో మీరు మోనోపోలీ అని మాకు తెలుసు. ఏమైంది? మౌనంగా ఉన్నారు? మాట్లాడుకున్నారా? అలాగే వీళ్ళు ముగ్గురు మాత్రమే కాదు, ఇంకో ఇద్దరున్నారు. They will join next meeting. Also, we don't interfere editorial matters. ఇప్పుడు నీ నిర్ణయం వెంటనే చెప్పాలని వాళ్ళు అడగట్లేదు. నువ్వు బాగా ఆలోచించుకుని చెప్తే చాలు. అలాగే నువ్వు సరేనంటావని వాళ్ళు నమ్ముతున్నారు. నువ్వు ఒకవేళ నో అని చెప్తే వాళ్ళు వేరే ఆప్షన్కి వెళ్తారు. నా మీద ఉన్న సింపతితో ఈ ఆఫర్ ఇస్తున్నారా ఏంటి? అలా అయితే ఒక ఫోన్ కాల్తోనే తేల్చేసేవాళ్ళం కదా. జర్నలిస్ట్గా మీరు స్వతంత్రం గురించి మాట్లాడతారు, కానీ ఎంత పెద్ద జర్నలిస్ట్ అయినా కూడా ఒక పేపర్ యజమాని, ఒక ఛానల్ యజమాని కట్ అని చెప్పారంటే మీ పవర్ ఎందుకు పనికిరాదు. డబ్బు, అధికారం, జర్నలిస్ట్ వ్యక్తిగత హక్కులు, అలాగే పూర్తి స్వేచ్ఛ, ఇలాంటి కాంబినేషన్ గురించి నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా? అలాంటి ఆఫర్ ఇది. Creative people who were extremely talented, being creative on TV. We have a president, he knows how to grab people's attention in front of the camera. మన మనసు అచంచలం అవ్వకూడదు. ఏ గాలైనా సరే మిమ్మల్ని తోసేయడమో నేలకు వంచడమో చెయ్యకూడదు. ఒంటరిగా ఉన్న సూర్యుడంత ప్రకాశవంతాన్ని వెదజల్లడానికి తనలో ఉన్న బలమే. బలంతో మీరు ఒంటరైపోయిననుకుంటే మీరు కూడా సూర్యుడు అవ్వగలరు. ఎంతో చీకటిలో ఉన్నా ఆ చీకటిలోంచి బయటికి రాగలనన్న నమ్మకం నీకుందా? నీకలా అనిపిస్తుందా? తెలీదు. తెలీదన్న సమాధానం ఆత్మవిశ్వాసం లేని వాళ్ళు చెప్పే సమాధానంలా ఉంది సిపి. నీలో ఉన్న యోధుణ్ణి స్వయంగా నువ్వే చావుకు పంపించినట్టు ఉంది ఇది. వాడి మీద వాడికి నమ్మకం లేదు. కురుక్షేత్ర యుద్ధంలో ఎదురుగా ఉన్న బంధువులను చూసి రథంలో కృంగిపోయిన అర్జునుడు కృష్ణుని చూసి ఏమన్నాడంటే, నా చేతిలో ఉన్న గాంధీవం జారిపోతోంది,
నేను నిలబడలేకపోతున్నాను. నా శరీరం వణుకుతోంది, మనసు భ్రమించిపోతోందన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లోనే సిపి ఇప్పుడు నువ్వున్నావు. Can I ask you something? Can you kill someone? నీ ఈగో నీతోనే ఉంచుకుని యుద్ధంలో నేను తలబడను అని చెప్పావంటే ఆ నిర్ణయం ఏమాత్రం సరికాదు. ప్రకృతి నిన్ను దానికోసం ఖచ్చితంగా సిద్ధం చేస్తుంది. ఎప్పుడూ ముందు ఒక శత్రువు ఉండాలి. అది వ్యక్తి కావచ్చు, సముదాయం కావచ్చు, ఒక సంఘటన కావచ్చు, ఆశ కావచ్చు, రాజ్యం కావచ్చు. హాయ్, ఐఎమ్ కరుణాకరణ్. నాకు 26 సంవత్సరాలు. మాది రాజమండ్రి పక్కన కాకులూరు. నేను 2 సంవత్సరాలుగా టీవీ 10లో రిపోర్టర్గా పనిచేస్తున్నాను. నేను ఇంకా ఎక్స్ప్లోర్ అవ్వడానికి మీ టీంలో జాయిన్ అవ్వాలనుకుంటున్నాను. నువ్వు నాకు చాలా బోర్ కొడుతున్నావు. అనవసరంగా నాకు పాతవి గుర్తు చేయకు. రా రా యా యా షా షా రా 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 యా. నువ్వు నీ మీద నమ్మకం ఉంచు. నేను నేననే మంత్రం మాత్రం నీ మనసులో నిరంతరం జపిస్తూనే ఉండాలి. ఈ ప్రపంచం నీ ముందు ఒక భయంతో ఎప్పుడూ నీకు బానిసగా ఉండాలి. పొడు పొడిచేయి 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 పొడిచేయి. వీళ్ళకి ట్రైల్ లాంటిది ఏమీ లేదేంటి? గత 2 ఏళ్లుగా స్టేట్ ట్యూన్ అని వేస్తున్నారు. అది వస్తుందో రాదో వాళ్ళకే తెలియదు. అందుకే స్టేట్ ట్యూన్ లాంటివన్నీ కరెక్టే కదా. చంద్రప్రకాష్ గురించి మీరు తక్కువ అంచనా వేయకండి. ప్రదీప్ చెప్పిన దాంట్లోనూ అర్థం ఉంది. బయట నుంచి చూసి జడ్జి చేయలేం. అవును ప్రదీప్, వాళ్ళ ప్లాన్ ఆఫ్ యాక్షన్స్ ఏమై ఉంటాయి? ఎనీ ఐడియా? లక్ష్మీ బాలచంద్రన్. సార్. మీ నాన్న పేరు? బాలేంద్ర నాయుడు. కాస్ట్ ఇస్ ఎ రియాలిటీ. వై డోంట్ యూ ఓన్ ఇట్? ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు తక్కువ మంది, మిగతా వాళ్ళందరూ ఫ్రెషర్సే. ఆ మను నీతోనేగా ఉంటున్నాడు. వాడిని అడిగితే వాడు నార్దాల్లో జాయిన్ అయిన తర్వాత రూమ్లో అసలు ఉండట్లేదు. ఇక వాడిని పిలిచి ప్లాన్ ఏంటో అడగడం బాగుంటుంది కదా. నారదుడే మొదటి సమాచారాలు అందించేవాడు. వార్తలు మొదలుపెట్టింది అతనే. ఇక మీరు ఆ పని చేయబోతున్నారు. కొత్త రాష్ట్రాన్ని సృష్టించడానికి మీకున్న ఆయుధం కెమెరానే. మే 27 కదా వాళ్ళ ఛానల్ లాంచ్. అదే రోజున మన ఫేస్ షిఫ్ట్ని రీలాంచ్ చేయాలి. ఉదయం 9 గంటల వార్తల్లో మన ఎక్స్ప్లోజివ్ న్యూస్ని యాడ్ చేయాలి. అలాగే
ప్రతి వారము ప్రత్యేకమైన ఒక ఎక్స్క్లూజివ్ స్టోరీ ఉండాలి. అయితే మనం మే 26 లాంచ్ చేయొచ్చు కదా? నో 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 నో, ఒక్క రోజు ముందు మొదలుపెట్టినా మనకే ప్రాబ్లం. ఎందుకంటే అలాంటి శత్రువుకి 24 గంటలు చాలు పూర్తిగా రీడిజైన్ చేయడానికి. నారద లాంచ్ చేయడానికి 1 గంట ముందు మన ఎక్స్క్లూజివ్ని వేస్తే సరిపోతుంది. సరే. ప్రజలు ఏం తెలుసుకోవాలి, ఎప్పుడు తెలుసుకోవాలి అన్న అధికారం ఉన్నది మన చేతుల్లోనే. దాన్నే మనం ఉపయోగించబోతున్నాం. ఈరోజు టీవీలో వచ్చే న్యూసే రేపు పత్రికలో వస్తుంది. ఇది బెడ్ జర్నలిజం కాలం. ఫస్ట్ నేరాల్ని చూపించాలి, తర్వాతే కారణాలు చూపించాలి. అందువల్ల పాత పద్ధతుల్ని మర్చిపోండి. ఇక్కడ నిజాల కంటే ఎక్కువ విలువైనవి మనోభావాలు. మే 27 మన కెమెరా ద్వారా ఆంధ్ర ఇంకొక మొహాన్ని చూపించబోతున్నాం. వేచి ఉండండి తాజా వార్తలు వినడానికి. న్యూస్ తెలుగు ప్రజల కోసం సమాచారం గెలుపులోనే ఎప్పుడు మొదటి స్థానం. 1992వ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు 51 జర్నలిస్టులని చంపేశారు అని లెక్కలు చెప్తున్నాయి. ఆ ఓల్డ్ స్కూల్ జర్నలిస్టుల ధైర్యం నాకు అవసరం లేదు. నాకు కావాల్సిందల్లా ఫస్ట్ రావడానికి మీ ఎనర్జీ, తర్వాత పూర్తి లాయల్టీ. Countdown. 5, 4, 3, 2, 1, go! థర్డ్ ఐకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. అన్ని చోట్ల మోసం. మనుషులందరూ వాళ్ళ జవ దాటుతున్నారు. పనిచేసే చోట్లో ఇబ్బందులు, మీ అందరి జీవితంలో జరిగే చెడు జ్ఞాపకాలు, ఇవన్నీ మీ అందరికీ చూపించడానికి థర్డ్ ఐని మొదలుపెట్టాము. ప్రజలు సిగ్గుపడి తలదించుకునే విషయాల్ని చూడండి. ఈ జిల్లాలో ఉన్న 3 చోట్ల జరిగిన 3 విషయాల్ని చూడండి. సంఘటన జరిగిన మొదటి చోటు, ఈ విలేజ్ ఆఫీస్లో వ్యవసాయం భూమిని మామూలు భూమిగా మార్చడం చాలా ఈజీ. దానికి మీరేం చేయాల్సింది లేదు. ఈ ప్యూన్ సదానందని చూస్తేనే సరిపోతుంది. సార్, నేను చెప్పిన విషయం, వివోకు 5,000 రూపాయలు ఒక బాటిలు. నాకేమో మీకు నచ్చినంత ఇవ్వండి, మరేం పర్వాలేదు. అమౌంట్ చాలా ఎక్కువలా ఉంది సార్. అయితే ఆ భూమిలో వ్యవసాయం చేసి కష్టపడు. ఇక బయలుదేరి. అయ్యో వద్దు సార్, నేను డబ్బులు ఇస్తాను. రైతుల రక్షణ కోసం పంట సాగు చేయడానికి ఉన్న పొలాల్ని లంచం తీసుకుని మరీ కాజేస్తున్నారు. ఈ విషయం తెలిసి కూడా ఏ ఒక్క పార్టీ కూడా నోరు మెదపకుండా ఉండడం చూస్తుంటే చాలా బాధగా ఉంది. Ready, stand by. 4, 3, 2, 1, on air. వెల్కమ్ టు ద న్యూ ఇరా ఆఫ్ ట్రూత్. నారదుల వారే ఈ ప్రపంచంలో మొదటి వార్తా విలేకరి. కానీ ఈ నిమిషం నుంచి ఆ స్థానం మాది. పునరుత్పత్తి గురించి, రాష్ట్రీయ రాజకీయం గురించి ఎప్పుడూ మాట్లాడే ఈ ఊరు నుంచి మా మొదటి వార్త. ఇతను అటవీ శాఖ మంత్రి రామ్మూర్తి. 50 ఏళ్లగా శాసనసభలో ఒక మంచి పదవిలో ఉన్న రాజకీయ దిగ్గజం. ఏదైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. మీ చిన్న పిల్లలు, మీ ఆడపిల్లలు ఈ వార్తలు చూస్తూ ఉంటే
కాసేపటి వరకు ఈ వార్తలు వినడం నుంచి చూడడం నుంచి కొంచెం దూరంగా ఉంచండి. ఈ మాటలు ఈ మహానుభావుడివే విందామా? నా అప్సరస్ని ఎలాగైనా చూడడం కోసమే నేను ఈ దగ్గరలోనే ఈ మీటింగ్ అరేంజ్ చేశాను. అయ్యో అలాగా? నా అప్సరస్కి ఇప్పుడు ఏం కావాలి? నాకిప్పుడు ఏమొద్దు. నాకిప్పుడు ఏమనిపిస్తుందో తెలుసా? ఏంటి? నా అప్సరస్ని పక్కన కూర్చోపెట్టుకొని తనతో ముద్దాడాలనుంది. నీకో విషయం తెలుసా? నేను నీలాంటి స్టాప్ ద వీడియో. ఇంతటితో ఈ వీడియోని ఫినిష్ చేయాల్సిన స్థితి మాకు ఏర్పడింది. రోజు శుభ్రం చేసుకుని పూజ చేసుకునే మన ఇంట్లో ఆడపిల్లలు చిన్న పిల్లలు ఎక్కువగా ఉన్న మన ఊర్లో ఈ అసహ్యమైన వీడియో చూపించి వాళ్ళని ఇబ్బంది పెట్టడం మాకిష్టం లేదు. మనం అందరం సిగ్గుపడాల్సిన తరుణం ఇది. అలాంటి వీడియోనే ఇది. ఈ విషయం గురించి వివాదం జరపడానికి కొంతమందిని మేము ఇక్కడికి రప్పించాం. ఈ చర్చలో పాల్గొనడానికి ఇక్కడికి వచ్చిన వారు తిరుపతి నుంచి మన కోసం వచ్చారు శ్రీమతి శ్రీజ. నమస్తే. విజయవాడ నుంచి సమాజ సేవకులు శ్రీ కృష్ణమూర్తి గారు. వైజాగ్ స్టూడియో నుంచి అడ్వకేట్ మరియు ప్రత్యక్ష పార్టీ సహాయ మంత్రి అయిన ప్రొఫెసర్ బాలసుబ్రహ్మణ్యం గారు. గుంటూరు ఎమ్మెల్యే గారు కూడా ఈ చర్చలో ఉండాలని ఆశిస్తున్నాం. ప్రొఫెసర్, అనుభవంలో పెద్దవారైన మీ నుంచే నేను ఈ చర్చని మొదలు పెట్టాలి అనుకుంటున్నాను. సహాయం కోసం వచ్చిన కష్టపడే ఒక పిల్లతో, అందులోనూ సమాజంలో ఉదాహరణగా ఉండాల్సిన ఒక వ్యక్తి ఇలా ప్రవర్తించినప్పుడు మీకు ఏమనిపిస్తోంది సార్? దీనికి ఏం సమాధానం చెప్పాలో తెలియట్లేదు. వక్ర బుద్ధి ఉన్న వాళ్లే ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు. సెక్స్లో వీక్, అంతకుమించి ఏం చెప్పగలం? శ్రీజ మేడం, క్రూరమైన వారు మాత్రమే ఈ విధంగా చేయగలరని ప్రొఫెసర్ అంటున్నారు. దీనికి మీ అభిప్రాయం ఏంటి? మనం సిగ్గుతో తలదించుకోవాల్సిన విషయం ఇది. సిపి ఒక సహాయం కోసం మన దగ్గరికి వస్తున్నప్పుడు ఇలా ప్రవర్తించడం చాలా తప్పు. పలానా అమ్మాయికి ఆ విషయం నచ్చింది అంటే నేనేమంటున్నానంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్తో ఒకటిగా ఉండడం లేదా శారీరకంగా కలిసి ఉండడం తప్పని మనం చెప్పలేము. మీరు ఒక స్త్రీయే కదా, మీలోనూ మాతృత్వం ఉంది కదా, మనకంటూ ఒక సంస్కారం ఉంది. ప్రతి స్త్రీని పూజించే దేశం మనది. లైంగిక అరాచకాన్ని ప్రోత్సహిస్తున్న మీరు మీలాంటి ప్రతి ఒక్కరూ మన దేశ సంప్రదాయానికి శత్రువులు. మరి ఇంకేం చెప్పాలనుకుంటున్నారు మీరు? సహాయం కోసం వచ్చిన ఒక అమాయకపు ఆడపిల్లని, లైంగిక వేధింపు జరిగిన ఒక మంత్రి గారిని మీరు మంచివారు అంటున్నారా? సిపి, ముందు నేను చెప్పేది పూర్తిగా వినండి. ఒకరికి ఇష్టం లేకుండా ఒకరు బలవంతంగా లైంగిక వేధింపులు జరపడం కరెక్టేనని మీరు ఎలా చెప్పగలుగుతున్నారు? బాధగా ఉంది. 18 ఏళ్ల తర్వాత వాళ్ళకి ఇష్టమైతేనే అని చెప్పాను. దానికి అర్థం ఏంటో చెప్పండి. పవిత్రమైన కుటుంబ బంధాలు లేకుండా పోవాలి, ఒకరికి ఒకరు అన్న పద్ధతి వద్దు, ఎవరు ఎవరితోనైనా సంబంధాలు పెట్టుకోవచ్చా? ఇలా చెప్పడం వెనక మీ ఉద్దేశం ఏంటి? మీరు కూడా ఒక తల్లే కదా, ఒక స్త్రీయే కదా. మీరు నేను చెప్తున్న విషయాన్ని కంప్లీట్ చేయనివ్వండి. మిస్టర్ రామూర్తి గారు చెప్పండి, ఈ ప్రపంచం మొత్తం వినాలి. ఇలా చూడండి సార్, మంత్రి గారు చేసిన దారుణ కట్టే ఈ అమ్మాయి మాటలే అత్యంత దారుణంగా ఉన్నాయి. మంచి కుటుంబంలో పుట్టిన ఏ స్త్రీ అయినా ఇలాంటి మాటలు మాట్లాడుతుందా? చెప్పండి సార్. ఇది కేవలం పార్టీ పరువు, మంత్రి పరువు తీయడానికి మీడియా చేసే కుట్ర మాత్రమే. దీనికోసం మేము వెనకడుగు వెయ్యం. మా రిపోర్టర్ ఆశా కుమార్ ఇప్పుడు ఊటీ రీచ్ అయ్యారు. సిపి, ఇప్పుడు మనకు అందిన సమాచారం ఏంటంటే మినిస్టర్ ఇప్పుడు అఫీషియల్ మీటింగ్ లో ఉన్నారు. ఇక్కడ ప్రజలు మంత్రులు ఉన్నారు. దేనికోసం ఫారెస్ట్ మినిస్టర్ ఇటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేశారు అని ప్రతి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. దాన్నే మనం ఇప్పుడు లైవ్ లో చూస్తున్నాము. సిపి ఇప్పుడు మంత్రి గారు మీటింగ్ ని ముగించుకుని బయటకు వస్తున్నారు. తన పార్టీ వాళ్ళు తన్ని రాజీనామా చేయమని చెప్పి నిరసన ప్రకటిస్తున్నారు. అదే మీరు లైవ్ లో చూస్తున్నారు. సిపి, ఇక్కడ ఉన్న పరిస్థితిని బట్టి చాలా పెద్ద సమస్య ఉంటుందని అనిపిస్తుంది. ఒక మంత్రి ఇలాంటి పని చేస్తాడా అని చెప్పి స్వయంగా తన పార్టీ నుండి అలాగే వ్యతిరేక పార్టీ నుండి నిరసనలు ప్రకటిస్తున్నారు. మంత్రి గారు ఇప్పుడు బయటకు వస్తున్నారు. దాన్ని మీరు స్వయంగా చూడొచ్చు. కార్లో వెళ్ళేది మంత్రి గారే. మంత్రి గారు కారు వెనక వాళ్ళ పార్టీ వాళ్ళు పరిగెడుతున్నది మీరు స్వయంగా చూస్తున్నారు. వాళ్ళని అదుపులో తీసుకోవడానికి పోలీస్ వాళ్ళు లాఠీ చార్జ్ చేస్తున్నారు. ఇక్కడ చాలా క్లిష్ట పరిస్థితిగా ఉంది. దాన్ని మీరు లైవ్ లో చూస్తున్నారు.
ఆశా ఆశా, మంత్రి గారు ఇప్పుడు అక్కడి నుంచి స్ట్రైట్ గా వైజాగ్ వెళ్తున్నారా? సిపి ఈ మీటింగ్ తర్వాత మంత్రి గారికి ఒక ఓపెనింగ్ సెరమనీ ఫంక్షన్ ఉండింది, కానీ ఇప్పుడున్న పరిస్థితిలో అందులో తను పాల్గొంటాడని తెలుస్తుంది. ఇకపై ఏం జరగబోతుందని మనం వేచి ఉండే చూడాలి. ఫాలో హిమ్. ముఖ కవచాన్ని మేము చించేస్తాం. న్యాయం దొరికే వరకు మేము పోరాడతాం. ఇదే నిజమైన పత్రికావేత్తల ధర్మం. తెలుగు ప్రజలు చూడాల్సిన ఒకే ఒక న్యూస్ ఛానల్ ఇదే. హలో, అలాగా, సరే సార్, ఓకే సార్. అది వెళ్ళే దారిలో ఏదో ప్రమాదం ఉందని చెప్తున్నారు, కాబట్టి ఇప్పుడు వెళ్ళడం అంత మంచిది కాదని పోలీసులు చెప్తున్నారు సార్. సిపి ఇప్పుడు మేము మంత్రి బండినే ఫాలో అవుతున్నాం. మంత్రి కంగారు పడి మంచినీళ్ళు తాగడం మనకి కనబడుతుంది. ఈ సమస్య నుండి తప్పించుకోలేరనేది తన బాడీ లాంగ్వేజ్ చూస్తేనే అర్థమవుతుంది. అది మీకు కూడా కనబడుతుంది అనుకుంటా. ఆయన మొహం చూస్తేనే అర్థమవుతుంది ఈ సమస్యలో ఇరుక్కుపోయి తికమక అవుతున్నాడని. ఆయన చాలా కంగారు పడుతున్నారు. కంగారు పడ్డం వల్ల తనకి చెమటలు కూడా పడుతున్నాయి. ఆ దృశ్యాన్ని కూడా మీరు చూస్తున్నారు. సిపి, మన రాష్ట్రమే అల్లకల్లోలం అయ్యేలాగా ఈ సమస్య చాలా పెద్దదవుతుంది అనుకుంటా. ఈ సమస్య ఎలా ముగిస్తుందో అర్థం కావట్లేదు. మంత్రి రాజీనామా చేయకుండా ఈ సమస్య తీరేలాగా లేదు అనే నిర్ణయంతోనే అందరూ ఉన్నారు. విశ్రాంతి తీసుకోవడానికి ప్రభుత్వ గెస్ట్ హౌస్లు, చుట్టూ పనిచేయడానికి గవర్నమెంట్ వర్కర్స్, ఒళ్ళంతా క్రూరమైన కామం. మనం ఎందుకు దీన్ని సహించాలి? సహించకూడదు. ప్రజలైనా మీరు ఆలోచించాలి. మళ్ళీ కలుద్దాం. రాబోయే ఒక పెద్ద మార్పుకి ఒక చిన్న విశ్రాంతి. చెప్పండి. ఎరా, నేను ఫోన్ చేసినా కూడా తీయడం లేదేంటి? సార్, నేను కాస్త బిజీ అయ్యాను సార్. ఏం లేదురా, ఊరికే కాల్ చేశాను. టైం పాస్ అవడం లేదని. సరే, ఓకే సార్, ఫ్రీ అయినప్పుడు కాల్ చేస్తా. ఓకేరా. సార్, ప్రదీప్, నువ్వు కొంచెం నా క్యాబిన్కి రా. వస్తున్నాను సార్. సార్, చంద్రప్రకాష్ ఒక పాన్ ఫిలిం రేంజ్కి న్యూస్ని తీసుకెళ్ళినప్పుడు మనము అలాగే చేయాలా సార్? ఇలా చూడు ప్రదీప్, నువ్వు మాటలో ఎథిక్స్ గురించి పట్టించుకోవద్దు. ఇది ప్రెస్టీజ్ ఇష్యూ మ్యాటర్. నేను ఇంకొన్నాళ్ళు ఈ చైర్లో ఉండాలి. నీకు నిజం చెప్పనా, ఈ స్థానాన్ని పోగొట్టుకుంటే కట్టుకున్న భార్య ముందు కూడా విలువ ఉండదు. సార్, నారద రేంజ్కి దిగజారా అంటే నా వల్ల కాదు సార్. అలా దిగజారమని చెప్పడం లేదు, కానీ ఏదో చేయాలి. ఏదో ఒకటి. మినిస్టర్ ఇప్పటిదాకా రియాక్ట్ అవ్వలేదు. గుడ్, అది చాలు, అది చాలు, అదొక్కటి చాలు. వీలైనంత త్వరలో ఆయన ఇంటర్వ్యూ అక్కర్లేదు, బయట దొరికినా చాలు. వేరొకళ్ళు చేసేలోగా మనమే ముందు చేసేయాలి. ప్లీజ్ డూ ఇట్ మ్యాన్. మంత్రి గారు ఇంటి ముందు ముట్టగించిన ఎదురు ప్రభుత్వ పార్టీ వాళ్ళు వాళ్ళ నిరసనని తెలియజేస్తున్నారు. ఆ సన్నివేశాన్ని మనం ఇప్పుడు లైవ్ లో చూస్తున్నాము. స్టేట్ మొత్తం వ్యతిరేకిస్తూ అల్లకల్లోలం చేస్తున్నారు. మంత్రి రాజీనామా చేసేదాకా వదలమని అంటున్నారు. ఆ సన్నివేశాలనే మీరు ఇప్పుడు లైవ్ లో చూస్తున్నారు. చూడండి, రాష్ట్రం ఎలా రగులుతోందో. రాష్ట్రం రగిలిపోతోంది. అమ్మో, వచ్చిన రియాక్షన్స్ అన్నిటినీ ఒక స్టోరీలా క్రియేట్ చేయి. బాబు ఇచ్చే బయటని ఫుల్గా వేయి త్వరగా. సరే.
రూబాగా ఒక్క నిమిషం. ఆశ చాలాసేపటి నుంచి రెస్ట్ రూమ్ వెళ్ళలేదు, కాసేపు తను ఫ్రీ చేయండి. రిపోర్టింగ్ వెళ్తున్నప్పుడు బాత్రూమ్కి వెళ్ళడానికి కూడా టైం ఉండదు. ఇవన్నీ నేను చాలా అనుభవించాను. ప్రదీపు, మినిస్టర్ గారు వరంగల్లో వాళ్ళ మావి ఇంట్లో ఉంటారు. నేను లొకేషన్ పెడతాను. మంత్రి ఏం చెప్పినా బ్రేకింగ్ న్యూసే. ఒక్క నిమిషం సార్, విజయవాడ బ్యూరో నుంచి. తర్వాత కాల్ చేస్తానని చెప్పు, అసలే తలనొప్పిలో ఉంటే. లేట్ అవుతుంది. నువ్వు ఇంకా ఇక్కడేం చేస్తున్నావు? నీకు ప్రోగ్రామ్ ఉంది కదా. సారీ సార్. ఏం చేస్తున్నావు? హలో ప్రదీప్, కొంచెం లైన్లో ఉండు. లైన్లో ఉండు. జార్జ్ ఇలా రా. సార్, గ్రాఫిక్స్ లో ఒక టైం లైన్ లో ఒక చిన్న ఏంటి టైం లైన్? ఒక పని చెప్తే సరిగ్గా చేయలేకపోతున్నావు. పిహెచ్డి బాట్ని ఇవన్నీ ఎందుకు? టెక్నికల్ విషయాల్లో ఇలా డిలే చేస్తే ఏంటి అర్థం? నాన్ సెన్స్. ఏముందో అది అలాగే ఎక్స్పోర్ట్ చేసి ఇవ్వు. చేశాడు. చెప్పు. ఇంకొక మెయిల్ పంపించాను, అది వచ్చిందా? అది ఒకసారి చెక్ చేసి ఫార్వర్డ్ చేసేయి. మాక్సిమం అన్నీ కరెక్ట్గానే ఉంటాయి. ఏమైనా తప్పులు ఉంటే చెప్పు. సరే, ఓకే. నిజాలు ఏమిటో తెలుసుకోవడానికి మనతో మాట్లాడటానికి వస్తున్నారు న్యూస్ ట్రాక్ లో మన మిస్టర్ ప్రదీప్ జాన్. ఆడియో ఓకే కదా? ఓకే. ఏమైంది? వెళ్తుంది సార్. ఒక్క నిమిషం. హలో, నేను మీ మొబైల్కి మీ సుందరి రాసిన కంప్లైంట్ లెటర్ పంపించాను. హలో, మీరు ఆ అమ్మాయిని రేప్ చేశారన్నదే కంప్లైంట్. ఆ తలుపుల్ని తెరవాలా వద్దా అని ఇప్పుడు డిసైడ్ చేసుకోండి. ప్రదీప్ సార్, అంతా సెట్ చేసి పెట్టాం. ఆయన సగంలో లేచి వెళ్ళిపోయారు సార్. ఆయన పిఏ వచ్చి చెప్పారు ఇంటర్వ్యూ ఏమీ జరగదని. ఇప్పుడు ఏం చేద్దాం సార్? కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల అడవి మినిస్టర్ లైవ్ టెలికాస్ట్ ని చేయలేకపోవటం వల్ల క్షమాపణ అడుగుతున్నాము. అన్నా, ఈ సమస్యని బూస్టప్ చేయండి. ఇలా చూడు, నువ్వు చూసుకునే దాన్ని బట్టి ఫలితం ఉంటుంది. మీరు చెప్పినట్టుగానే చేస్తానన్నా. ఇలాంటివి మేము చాలా చూసాం. పార్టీని రెండుగా చేసి నేను ప్రజా పార్టీని మొదలు పెట్టినప్పుడు వస్తానని చెప్పి మోసం చేసావు కదా నువ్వు. చివరికి నువ్వు నాకే నామం పెట్టావు కదా. అవన్నీ పాత విషయాలన్నా, ఇప్పుడు ఎందుకు చెప్పండి. ఓ, నేను ఊహించిన దానికంటే నువ్వు చాలా కూర్చో కూర్చో. ఇదంతా మీడియా వాళ్ళ సృష్టి అని నేను టీవీలో చెప్పాను కదా, మీకు గుర్తుందా? ఆ సమయంలో నేను అలా మాట్లాడుకుంటే
నాకు సాయం చేయండి. మావా నేను అదరగొట్టేశారు నువ్వు. ఎన్ని ఫోన్ కాల్స్ తెలుసా? ఒక నిమిషం. నిన్నే ఇక్కడికి వద్దా అనుకున్నా, కానీ మత్తు ఎక్కువ పడిపోయాను. సార్ నమస్తే సార్. మీకు నమస్తే సార్. మీరు కూర్చోండి, ఇప్పుడే వస్తాను. ఇది నా పర్సనల్ ప్లేస్. నాతో పనిచేసేవాళ్ళని కూడా ఇక్కడికి రానివ్వను. లేదు మామా. కాల్ మీ సిపి. నీకు జీతం ఇచ్చేదే నేను చెప్పింది చేయడానికి, భుజం మీద చేయడానికి కాదు. సారీ. అది సీఎం కూడా దండపాణికి సపోర్ట్గా మాట్లాడుతున్నారు. ఇతని పేరు కూడా కాస్త తెలిసేలాగా. నన్ను ఆ చైర్లో కూర్చోబెడితే చాలు, తర్వాత మీరు చెప్పినట్టుగానే నడుచుకుంటాను. ఏ గొడవలు లేకుండా బుద్ధిగా ఉంటాడు. ఇప్పుడు మనకు అందిన సమాచారం ప్రకారం సమస్యలను ఎదుర్కొంటున్న ఫారెస్ట్ ఆఫీసర్ వారి పదవికి రాజీనామా చేశారు. వారి స్థానంలో వారి కింద పనిచేస్తున్న వారు వచ్చే అవకాశం ఉందని హైదరాబాద్ బ్యూరో వారు ఇప్పుడు రిపోర్ట్ చేశారు. దీని గురించి మరిన్ని వివరాలు తెలపడానికి మన రిపోర్టర్ దీపక్ లైన్ లో ఉన్నారు. దీపక్, అధికార పోస్టింగ్ గురించి ముఖ్యమైన విషయాలు మరియు వార్తలు ఇప్పుడు చెప్పొచ్చు. రూపా, జరిగే సంఘటన చూస్తుంటే ఈ సమస్య అయోమయానికి దారి తీసేలా అనిపించడం లేదు. వాళ్ళ పార్టీలోనే కొంతమంది ఏమంటున్నారంటే దండపాణి తన పదవి నుంచి తప్పుకోవాలంటున్నారు. అంతేకాకుండా మరికొంతమంది ఈ చిన్న విషయానికి ఆయన పదవి నుంచి తప్పుకోనక్కర్లేదు అంటున్నారు. అంతేకాదు, దండపాణి గారికి పార్టీ ఎప్పుడు అండగా బ్రేకింగ్ న్యూస్ గా వేసి దండపాణి రిసైన్ చేయడు. అడవి శాఖ మంత్రికి ముఖ్యమంత్రి సపోర్టు. సార్ దండపాణి రాజీనామా చేయరు. అడవి శాఖ మంత్రికి ముఖ్యమంత్రి సపోర్టు. దండపాణి రాజీనామా చెయ్యరు. ఫారెస్ట్ మినిస్టర్ కి చీఫ్ మినిస్టర్ సపోర్ట్ ఉంది. ఆయన చేసిన నేరం నిరూపించిన తరువాతే ఆయన రాజీనామా చేసే అవకాశం ఉందని చీఫ్ మినిస్టర్ అంటున్నారు. ప్రతి చోట ప్రతిపక్షం వాళ్ళు ఆయన చేసిన తప్పుల్ని నిలదీస్తున్నారు. So, like I was saying, the nation needs search minds. This guy fucking corporating in journalist suit. The real OG. We're impressed. Thank you, Babuji. You made the right choice. Thank you. హలో అన్నా, న్యూస్ ఛానల్ వాళ్ళంతా దండపాణి రిజైన్ చేయరని చెప్తున్నారు. చెప్తే చెప్పనివ్వు. ఒక దాంట్లో తండ్రి చనిపోయాడు అని చెప్తారు, ఇంకో ఛానల్లో తల్లి చనిపోయింది అని చెప్తారు. ఛానల్ వాళ్ళు ఎప్పుడు అంతేగా. ఏదైతేనే నీ పేరు బాగా పబ్లిసిటీ అయింది. ఇంటికి వెళ్ళి హాయిగా పెగ్గేసుకుని పడుకో. అలాగే. మంత్రిని నమ్మి రాజీనామా చేయడం ఎలా చెప్తున్నావు? ఎవరికి తెలియకుండా వెనక పనిచేస్తున్నారు. అదంతా ఏమీ పనికిరాదు. అసలు ఎందుకు పనికిరాదు? కన్ఫర్మే. మన ముందున్న ఒక క్రూరమైన నీచమైన కార్యానికి ఒక ముగింపు దొరికింది. అటవీ శాఖ మంత్రి రాజీనామా చేసేశారు. మంచి కోసం, సమాజం కోసం, మార్పు కోసం, న్యాయం కోసం పోరాడి జయించిన ఎంతో గొప్ప తరుణం ఇదే. మేము తప్పు చేసిన వాళ్ళని శిక్షించే వాళ్ళం కాదు. మేము తప్పుని వేలెత్తి చూపిస్తాం, అది కూడా శిక్ష పడే వరకు. సార్, నార్దాలో వచ్చిన వార్త ఏం చేద్దామంటారు?
తప్పు చేసే వాళ్ళ ప్రత్యేక ప్రదేశం. నారదా ఛానల్లో తరువాతి వివాదం. సిపి, ఊర్లో ఎన్నో యోయో హోటళ్లు ఉన్నాయి, అందులో ఇది కూడా ఒకటి. ఈ చోటికి ముఖ్యంగా వచ్చేది కాలేజ్ స్టూడెంట్స్ మాత్రమే. ఇక్కడికి వచ్చే స్టూడెంట్స్ అందరూ మోస్ట్ గా ట్విన్ రూమ్స్ నే సెలెక్ట్ చేసుకుంటున్నారు. 2 అమ్మాయిలు కలిసి వస్తున్నారు, వాళ్ళతో పాటు 2 అబ్బాయిల ఫ్రెండ్స్ కూడా కలిసి వస్తున్నారు. లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి నచ్చినట్టు జోడీల్ని మార్చుకుంటున్నారు. మార్చుకుని వాళ్ళ రూముల్లోకి వెళ్ళిపోయేది ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇది అమెరికానో యూరోపో కాదు, ఇది భారతదేశం. ఒక్క నిమిషం ఆలోచించండి. మన దేశం, మన దేశ యువత ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అని. మన దేశ ఆడపిల్లలు దారి తప్పుతున్నారా? బాబు, ఈ సంఘటనలు చాలా భయపెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో నమ్మి మా ఆడపిల్లల్ని ఎలా బయటికి పంపించగలం? దాదాపు మీ వయసులో ఉన్నవారినే మనం ఇప్పుడు ఆ వీడియోలో చూసాం. మీ జనరేషన్ దారి తప్పే ఒక జనరేషన్ గా మారుతోందా? నేను ఇలా బాయ్ ఫ్రెండ్తో కలిసి హోటల్కి వెళ్ళే మనిషినైతే కాదు. అయితే యూ హ్యావ్ ఎ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. ఇది మీ ఇంట్లో వాళ్ళకి తెలుసా? ఇది చూస్తుంటే ఖచ్చితంగా వాళ్ళకి తెలుసుంటుంది. మీ ఇద్దరి మధ్య ఉన్న ఫిజికల్ రిలేషన్ ఇప్పుడు వరకేం లేదు. దీని అర్థం ఎప్పుడైనా ఏవైనా జరగొచ్చు. నేను ఒక మనిషినే కదా. ఎందులోనూ గ్యారంటీ లేదు. ఒక్క ఇన్స్టెంట్ లో ఏమైనా జరగొచ్చు. ప్రేమ కామంగా మారడానికి కళ్ళు మూసి తెరిచే క్షణం చాలు అన్నదే ఇప్పుడు వీరు చెప్పేదానికి అర్థం. మీరు ప్రేమిస్తున్నారా? అవును. పెళ్లి చేసుకుంటారా? అది నాకు తెలీదు. జాతి, మతం? ఆయన మతం వేరే. ఒక్క విషయంలో కూడా దృఢత్వం అనేదే లేదు. దారి తప్పే తెలుగు రాష్ట్రం నన్ను ఎంతగానో భయపెడుతోంది. మిస్టర్ జోబీ, ఒక తల్లి బాధని మనం ఇప్పుడు చూసాం. కులం, మతం ఏది చూడని ప్రేమించే ఒక జనరేషన్ కూడా మనం ఇప్పుడు చూసాం. మీరు టూరిజం సెక్షన్ లో పనిచేసే ఒక వ్యక్తి కదా? ఎస్ సార్. అయితే మీరే సమాధానం చెప్పాలి. చెప్పండి. సాధారణ ప్రజలకు కూడా అతి తక్కువ ఖర్చుతో హోటల్ సౌకర్యాలు లభించాలన్నదే మా యోయో కంపెనీ లక్ష్యం. దానికి తగ్గట్టే మా బిజినెస్ మాత్రమే కాకుండా నా ప్రశ్న అది కాదు. ఇలాంటి హోటల్స్ లో జరిగేవన్నీ ప్రాస్టిట్యూషనే. మీరు దాన్ని న్యాయపరుస్తున్నారా? లేదు సార్, నేను చెప్పేది కాస్త జాగ్రత్తగా వినండి. ఆర్ యు మ్యారీడ్? ఎస్ సార్. మీకు పిల్లలున్నారా? ఉన్నారు సార్. వయసు ఎంత? కూతురుకు 15 ఏళ్ళు. ఒక ఆడపిల్ల ఉండి కూడా ఇలా హోటల్లో జరిగే తప్పుడు విషయాలకి మీరు సపోర్ట్ చేస్తున్నారు. మీరు ఒక తండ్రేనా? నేను చెప్పేది వినండి. షేమ్ ఆన్ యు. నేను చెప్పేది డబ్బు సంపాదించడానికి ఏ మార్గాన్నైనా ఎంచుకోవచ్చు అనుకునేవారు కొందరు. ఈ హోటల్ శృంగారం మాత్రమే కాదు, తప్పుడు విషయాలు జరిగే ఎన్నో ప్రదేశాలు ఉన్నాయి. అందులో ఒకటే డేటింగ్ యాప్లు. లైంగిక స్వాతంత్రం అనే పేరుతో నీచమైన సంస్కృతిలోకి మన యువత వెళ్ళిపోతోంది. ఎలా ఆపాలో? ఈ లోకంలో ఇంకా చాలా విషయాలు జరుగుతున్నాయి. అదేది చూడనక్కర్లేదా? మన ప్రజలు ఇలాంటి న్యూస్ చూడడమే ఇష్టపడుతుంటారు. లేదంటే ఓజోన్లో ఓల్స్ పడినందుకు బాధపడతారా ఏంటి? నేను చెప్పాలనుకున్నది ఇప్పుడు ఇంకొక ముఖ్యమైన వార్త మనకొచ్చింది. కోపంతో ఒక యువ గుంపు సంస్కృతిని కాపాడడానికి రోడ్డు మీద పోరాటం చేస్తోంది. మా రిపోర్టర్ని అక్కడ కలుద్దాం. మా ఆచారాలను పాడు చేసే వాళ్ళు ఎవరిని వదిలిపెట్టాం. మన దేశాన్ని అలాగే కళాచారాన్ని కాపాడడం చాలా ముఖ్యమని మన ప్రస్తుత ప్రభుత్వం పోరాటాన్ని సాగిస్తున్నారు. ఏంట్రా సార్, ఆ మరేటరీ విషయం ఉంది కదా, దానికి వ్యతిరేకంగా కొంతమంది స్టూడెంట్స్ పోరాటం చేస్తున్నారని న్యూస్ వచ్చింది. ఒక్క నిమిషం లైన్లో ఉండు. ప్రదీప్, ఆ మరైన్ డ్రైవర్ సమస్యలో కొంతమంది ఆందోళన చేయబోతున్నారంట. సార్, మనం దాన్ని లైవ్ టెలికాస్ట్ చేద్దామా? రేయ్, నువ్వు లైవ్కి రెడీ అవ్వు. నాకు ఈ పోరాటం వెనకాల వేరే ఎవరైనా హస్తం ఉందా, లేదా ఇలాంటి విషయాన్ని బయటికి తీసుకొచ్చినందువల్ల ప్రజలే బయటకు వచ్చి పోరాటం మొదలు పెట్టారా? ప్రదీప్, ఆర్గనైజేషన్ తో ఏ సపోర్టు లేకుండా నీతి న్యాయం లేని వాళ్ళకి వ్యతిరేకంగా వీళ్ళందరూ ఒకటిగా చేరారు. ఇప్పుడు వాళ్ళని మీరు చూస్తున్నారు. ఇదంతా వైలెన్స్ క్రియేట్ చేయడం కోసం మీడియా చేస్తున్న ఒక కుట్రని మీరు అందరూ అనుకుంటున్నారా? చెప్పండి, అది నిజమే. కళాచారం అన్న ముసుగులో వీళ్ళు చేసే ఎల్లో జర్నలిజం ఇది. ఎల్లో ఎల్లో నారదా, ఎల్లో ఎల్లో నారదా. నేను తర్వాత ఫోన్ చేస్తాను. హలో చంద్రప్రకాష్. స్టాప్ ద లైవ్. ఇక్కడ ఏది లైవ్లో ఉండాలో నిర్ణయించేది నేనే కదా. ఇప్పుడు నేనే డిసైడ్ చేస్తాను.
బాబు చంద్రప్రకాష్, నేను ఈ బిజినెస్లోకి వచ్చి చాలా ఏళ్ళయింది. నీ బెదిరింపులు నా దగ్గర కాదు. నగ్నంగా నుంచున్న కూతుర్ని ఏ తండ్రి చూడాలి అనుకోడు, అందులోనూ మీరు అస్సలు అనుకోరు. మీలో ఉన్న పిరికి తండ్రి కంటే ధైర్యంగా ఉండే ఎడిటరే నాకు ఇష్టం. స్టాప్ ఇట్, స్టాప్ ఇట్, స్టాప్ ఇట్. ఇలాంటి న్యూస్లన్నిటినీ సార్ ఇంకేదైనా తీసివేయి. మూడు అడుగులేసి మనం ఈ ముల్లోకాల్ని జయించాం. థ్యాంక్స్ టు మై వారియర్స్. ఐ వాంట్ డర్ట్. ప్రతి ఒక్కరిలోనూ మరకుంటుంది. పండితుడిలోనూ పామరుడిలోనూ అదుంటుంది. ఒక జర్నలిస్ట్ కనిపెట్టాల్సింది ఆ మరకనే. ఆ మరక నుంచే మన విజయం ఉదయించబోతోంది. నేను ఇంకో విషయం కూడా గుర్తు చేస్తున్నాను. నాకు కావాల్సింది మొదట్లో ఉన్న ఇంట్రెస్ట్ కాదు, శిఖరాన్ని అందుకోవడానికి కఠిన శ్రమ, వ్యక్తిత్వం, విశ్వాసం. ఐ రిపీట్, పరిపూర్ణమైన లాయల్టీ. హ్యావ్ ఫన్. నమస్తే సార్. నేను మీ పెద్ద ఫ్యాన్ని సార్. సార్ ఒక విషయం అడగనా? ఇలా రూముల్లో, దొడ్డులో, బాత్రూముల్లో హిడ్డెన్ కెమెరా పెట్టి వాటిని చూసి ఎంజాయ్ చేయడం మానసిక రోగం కదా సార్? ఎందుకు మీరు ఇలా ప్రవర్తిస్తున్నారు? సిపి సార్, ఏంటి మౌనంగా ఉన్నారు? ఏదైనా మాట్లాడండి. స్టూడియోలో పులిలా అరుస్తారు సార్. మిమ్మల్ని అందరూ తెలుసుకొని సార్ చెప్పండి సార్, ఇలాంటి విషయాలు చూడడానికే జర్నలిజం ఉందా? సార్ చెప్పేసాలండి.
కంగ్రాట్స్. ఫార్మల్గా చెప్పాలంటే ఏమీ లేదు. అయినప్పటికీ ఇప్పుడు మన ఛానల్కి దక్కిన పేరు ప్రఖ్యాతులన్నిటికీ కూడా కారణం మన సిపినే. డైరెక్టర్స్ బోర్డు తరపున మా అందరి అభినందనలు. మొదటి 2 ఏళ్ళు లాస్, 3వ సంవత్సరం బ్రేక్ ఈవెన్, 4వ సంవత్సరం ప్రాఫిట్. ఇదే మన ప్రాజెక్ట్ ప్లాన్. కానీ మొదటి నెలే నేను నారదాని నెంబర్ 1 చేసేశాను. విచ్ మీన్స్ ఫస్ట్ ఫినాన్షియల్ ఇయర్ నారదా ప్రాఫిట్ లో ఉంది. ఆ ప్రాఫిట్లో 50% నాకు రావాలి. ఎక్స్క్యూజ్ మీ. ఏంట్రా? సిపి, నేను ఒక లింక్ పంపించాను. ఆ ఎదో ఒక చెత్త పని చేశాడు, కొంచెం చూడరా. సార్ ఒక విషయం అడగనా? ఇలా రూముల్లో, దొడ్డులో, బాత్రూముల్లో హిడెన్ కెమెరా పెట్టి వాటిని చూసి ఎంజాయ్ చేయడం మానసిక రోగం కదా సార్? ఎందుకు మీరు ఇలా ప్రవర్తిస్తున్నారు? సిపి సార్, ఏంటి మౌనంగా ఉన్నారు? ఏదైనా మాట్లాడండి. స్టూడియోలో పులిలా అరుస్తారు సార్. మిమ్మల్ని అందరూ తెలుసుకొని సార్ చెప్పండి సార్, ఇలాంటి విషయాలు చూడటానికే జర్నలిజం ఉందా? సిపి, డోంట్ యు థింక్ 50% ఇస్ లిటిల్ టూ మచ్? I'm not your slut. Don't bargain with me. ఎవరండి? రైడ్. రైడా? అరే సార్, అనవసరంగా ప్రశ్నలు అడగకూడదు. సార్ చెప్తున్నాను కదా. సార్. సార్, ఏంటో చెప్పండి నన్ను సార్. ఎదిరించి సార్, మాట్లాడతావా? మనం వెతుకుతున్నవి ఇక్కడ ఉన్నాయి సార్. కూర్చో. ఏముంది సార్ ఇక్కడ? ఇక్కడేం లేదు సార్. సార్ హలో, ఆగండి. ఏంట్రా? ఏమండి? ప్రస్తుతం మనకు అందిన వార్త, చాలా వరకు మత్తు మందులు మనకు అందాయని ర్యాపర్ సదాని ఇప్పుడు అరెస్ట్ చేశారు. మరికొన్ని వార్తలు ఇప్పుడు చూద్దాం. కాసేపటి క్రితం కృష్ణానగర్ లో ఉన్న ఈ బిల్డింగ్ లో మాదక ద్రవ్యాలు ఉన్నట్టు సమాచారం అందింది. అది తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చాం. తెలుగు రేపర్ అయిన సదా అధిక మొత్తంలో మాదక ద్రవ్యాలని అంటే కొకేన్ ని ఇక్కడ దాచిపెట్టినట్టు మాకు సమాచారం అందింది. ఈ మాదక ద్రవ్యాల విలువ దాదాపు 1.5 కోటి పైనే ఉంటుందని అంచనా. అంతేకాకుండా ఈ మాదక ద్రవ్యాలన్నీ తన దగ్గర ఉన్న ఇన్స్ట్రుమెంట్ లో దాచిపెట్టినట్టు కనుగొన్నారు. ఆ మత్తు పదార్థాలని కొనడానికి తన దగ్గరికి చాలా మంది అమ్మాయిలు వచ్చినట్టు చుట్టుపక్కల వాళ్ళు చెప్తున్నారు. అతని కెరియర్ అదేనా అన్నట్టు సందేహంగా ఉంది. తీవ్రవాదులతో కూడా సంబంధం ఉందా లేదా అన్నది విచారణ జరపబోతున్నారు. నాన్నతో నేను అబద్ధం చెప్పాను. ఫిజికలీ నాకు ప్రాబ్లం ఉంది. అయితే మనం ఫైట్ చేద్దామా? నేనే తప్పు చేయలేదు. మీరు ఫైట్ చేయండి. వాడు వాళ్ళ అమ్మ గురించి ఆలోచించి బాధపడుతున్నాడు. వాళ్ళ అమ్మకి ఎలాగైనా చెప్పి అర్థమయ్యేలా చేస్తాను. ప్రజలు ఒకరోజు ఖచ్చితంగా నిజం తెలుసుకుంటారు. ఇది 3వ కాఫీ అమ్మా. ఇంకోసారి అడిగామంటే నాకు కోపం వస్తుంది. కోపడొద్దు మిస్టర్ చెఫ్. ఏంటది చాలాసేపటి నుంచి చూస్తున్నావు? ఇది ఆ అబ్బాయి కేసే. బెయిల్ అప్లికేషన్కి మూవ్ చేయాలి. ఓ, తను బాగానే ఉన్నాడుగా.
చాలా వీక్గా ఉన్నాడు. ఈ విషయం తెలిసిన వెంటనే వాళ్ళమ్మ మంచం పట్టింది. సిపి, ఏదేమైనా అతనికి ఎథిక్స్ అంటూ లేవు కదా. నాన్న, ఓ 2 రోజులు ఆ అబ్బాయి ఊరు వరకు వెళ్లాల్సి ఉంటుంది. అదేంటమ్మా, నడు నొప్పి అని చెప్పావు కదా. అదప్పుడు, ఇప్పుడు పర్వాలేదు. వెళ్ళి త్వరగా వచ్చేస్తావు కదా. మీ అమ్మ తద్దినం. మా నాన్న ఇంత పెద్ద షెఫ్ అయినా కూడా నాకా అదృష్టం లేదని మా ఫ్రెండ్స్ అంటారు. చిల్లిపి. మిమ్మల్ని కలవడానికి వచ్చింది ఒక విషయం అడగడానికి. మేము మీకేమైనా సాయం చేయొచ్చా? చేయాల్సింది కోర్టే. నాకొక హెల్ప్ చేయండి. ప్రవోక్ హిమ్. చూడే ఏమి చేదం నీది లేదు, ఓ పక్కే న్యాయం లేదు, తెలివిగా ఉంటే కారణం లేదు. మచ్చా అని నడిచే తికమక గజిపిక నడిచే, ఇట్టా నడిచిన గొడవం లేదు, ఇట్టా నడిచిన సొమ్మెం పోదు. రాజారమే కొత్తాచారం నవనాగారం గదం తెయ్యగా ఓ పదజాలం బుద్ధికి నడిచిన వెర్ది నాయన ఇదిగో చెబుతా విరుపు డ్యూడే పడకొక బ్రో. జ్ఞాపకం ఉంచుకు తెగేది లేదు, వధువుల ఉండకు విరచకపడు, అప్పుడే బరువదు లోకం తీరు. పల్లు కొరక్కద్దు నువ్వు నేర్చుకోకూడదు, ఓ అర్థం చెప్పి ఆలోచించి ఫుల్లుగా దోచి పోతున్నా. ఎక్కడ తిరిగి అక్కడ కలిసి వెల్కమ్ చెప్పి దోచేస్తారు. నాకు కష్టం అవసరం లేదు, అమరగాడు వీడేరా. నువ్వెవరు 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 అరే నువ్వెవరు 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 అరే నువ్వెవరు 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 అరే నువ్వెవరు 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 అరే నువ్వెవరు 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 అరే నువ్వెవరు 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 అరే. అందరికీ నమస్కారం. ఈరోజు నాకు జామీన్ దొరికింది. నేనిప్పుడు నా ఫ్రెండ్స్తో ఉన్నాను. అలాగే మీరందరూ నాకు సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. నాకు జరిగిన అన్యాయానికి కారణం కొత్తగా స్టార్ట్ అయిన ఛానల్, ఇంకా దాని హెడ్. నేను మీతో కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు కాకపోయినా మీరు ఖచ్చితంగా ఏదో ఒక రోజు నిజం తెలుసుకుంటారు. అప్పుడు నాకు మీరు సపోర్ట్ చేయాలి. నాకు అర్థం కావట్లేదు సార్. వీడేదో చెప్పాలనుకుంటున్నాడు సార్. ఏంటది? మనం వీడిని ఒక ఇంటర్వ్యూ చేద్దాం సార్. ఏది? ఆ డ్రగ్స్ కేసు గురించే కదా? వాడేమి స్వాతంత్ర పోరాటంలో జైలుకి వెళ్ళి వచ్చినాడు కాదు కదా? నీకు ఏమైంది ప్రదీప్? చంద్రప్రకాష్ని చూసి మీరు భయపడుతున్నారు కదా?
నీకు వాడి విషయంలో ఈగో ఉంటే అది కాంపౌండ్ బయట చూపించు. ఇక్కడ కావాల్సిందేంటో నాకు బాగా తెలుసు. సార్, నేను ఇంతకుముందు పనిచేసిన ఛానల్లో శాలరీ, ఇన్సెంటివ్స్ ఇలాంటివి ఏమి ఉండదు సార్. నేను నా పని చేయడానికి ఫ్రీడము, డిగ్నిటీ అక్కడ ఉండేది సార్. కానీ ఇక్కడ అది అస్సలు లేదు. అతని ఇంటర్వ్యూ కావాలంటే అతన్నే అడగండి. నేను తన్ని ఆల్రెడీ కాంటాక్ట్ చేశానండి, కానీ ఆయనే నన్ను ముందు లాయర్ని మీట్ అయ్యి రమ్మని చెప్పారు. నేను న్యూస్ తెలుగుని వదిలేశాను, పాత ఛానల్లో వర్క్ టీఆర్పీ చేస్తున్నాను. పెంచడానికా? అలా ఏం కాదు, ఇది ఒక జెన్యూన్ కేసు అయినందువల్ల ఇంటర్వ్యూ తీద్దామని వచ్చాను. జెన్యున్ అన్న మాటకి అర్థం తెలుసా? ప్రజలు అడగాలనుకున్న క్వశ్చన్ని తను సిపిని అడిగాడు, అందుకేగా వాడిని లోపలేశారు. కోర్టుకు ఆ విషయం తెలుసు కాబట్టే త్వరగా బెయిల్ దొరికింది. ఇంతవరకు వాడు ఒక సిగరెట్ కూడా తాగింది లేదు. వాడికి తీసిన బ్లడ్ టెస్ట్ రిపోర్ట్లో కూడా ఏ డ్రగ్స్ వాడలేదని ఉంది. దాన్ని న్యూస్లో చూపించారా? ఒక తప్పుడు న్యూస్ ఇచ్చి అది తప్పని తెలిసాక కూడా ఒక సారీ చెప్పాలని కూడా అనిపించలేదా? మీరు ఎవరి లైఫ్తోనన్నా ఆడుకోవచ్చు, మిమ్మల్ని ఎవరు అడగలేరు కదా. మీలాంటి వాళ్ళకి బాధ్యతే లేదు. మేడం, మీరు చెప్పేదంతా నిజమే, కానీ అందరినీ తప్పుగా అనుకోకండి. అందరూ అంతేలే. మేము ఎథిక్స్తో పనిచేయడానికి మాక్సిమం ట్రై చేస్తూనే ఉన్నాం మేడం. మీరు ఒకసారి ఫాదర్తో మాట్లాడండి, ఆయన చెప్పిన చాలా విషయాలు నేను టేకప్ చేశాను. ప్రదీప్, మీరు అలాంటి వాళ్ళని నేను అనట్లేదు, కానీ మీ ప్రొఫెషన్లో ఉండే కొంతమంది చేసే రియాక్షనే ఇది. ఇంటర్వ్యూ నేను చెప్తా. ఓకే మేడం, సరే. వస్తాను. డ్రగ్ మాఫియా కేసు నుంచి తప్పించుకోవచ్చా? బ్లాక్ మ్యూజిక్ అనే పేరుతో వాళ్ళు చేసేది కాన్సర్ట్ కాదు, కోట్ల రూపాయల్లో మత్తుమందు వ్యాపారం చేస్తున్నారు. లైవ్ ఆదివారం 5 గంటలకి గాంధీపురం నుంచి. లంచం తీసుకుని వచ్చిన మొదటి స్థానం. ఛానల్ రేటింగ్ వెనకాల ఉన్న మర్మం ఏంటి? రేటింగ్ మోసం చేయడంలో నిజమైన విషయాలు బయటికి రాబోతున్నాయి. వెయిట్ చేయండి. రిపోర్ట్ అంతా ఇందులో ఉంది. లైవ్ని వాడి ఇంటి పక్కనే తీయండి, ఓకేనా? సార్, ఆ సదా ఇంటి పక్కనే ఒక గ్రౌండ్ ఉంది. షో అక్కడ చేద్దాం. పోలీస్ ప్రొటెక్షన్ కూడా తీసుకుందాం. పోలీసులతో గొడవ జరగని. అలాగే సార్. లంచం తీసుకుని వచ్చిన మొదటి స్థానం. ఛానల్ రేటింగ్ వెనకాల ఉన్న మర్మం ఏంటి? రేటింగ్ మోసం చేయడంలో నిజమైన విషయాలు బయటికి రాబోతున్నాయి. వెయిట్ చేయండి. రాయ్, ఏంట్రా ఇది? మొత్తం నువ్వే తినేస్తున్నా, ఇంక నేనేం తినాలి? వదలండి వదలండి, కాసేపు సైలెంట్గా ఉండండి. నీ స్నేహితుడు ఉన్నాడే, వాడికి ఎన్నోసార్లు చెప్పాను పేరు మార్చుకోరా అని. శ్రీపి రామచంద్రన్ అనే గొప్ప వ్యక్తి పేరు వీడు చెడగొడుతున్నాడు. వెంటనే వాడు పేరు మార్చుకోకపోతే వాడి స్టూడియోకి వెళ్ళి వాడిని కొడతాను. హలో, ఎలా ఉన్నాడు? ఇంకా డాక్టర్ చూడలేదు. గుద్దేసి వెళ్ళిన వాడు ఎవరో ఏంటో కనిపెట్టారా? లేదు, కనిపెట్టలేదని పోలీసులు చెప్పారు. మరి ఐడెంటిఫై చేశారా సార్?
నేను పని వదిలేస్తున్నాను. ప్రదీప్ కొంచెం కష్టమే. ఎస్ సార్, రాబోయే సండే మీరు డ్రగ్ మాఫియా గురించి ఒక షో చేయాలనుకుంటున్నారు కదా, దానికి వ్యతిరేకంగా లాయర్ నోటీస్ వచ్చింది. లాయర్ నోటీస్ మొదటిసారి వస్తుందా ఏంటి? లేదు సార్, కానీ మన ప్రోమోని ఆపి 2 గంటల్లో సమాధానం చెప్పమని చెప్పారు సార్. ఇవ్వలేదంటే పరువు నష్ట దావైనా సార్. అది చూసుకోవడానికే మనం సీనియర్ గోవిందన్ సార్ని ఇక్కడ పెట్టుకున్నాం. గంజాయి కేసులో లోపలికి వెళ్ళిన వాడి కోసం వాదాడడానికి సుప్రీం కోర్టు నుంచి ఒక మంచి లాయర్ని తీసుకురావాలా ఏంటి? నువ్వు సమాధానం చెప్పొద్దు, సమాధానం నేను చెప్తాను. డ్రగ్ మాఫియా కేసు నుంచి తప్పించుకోవచ్చా? బ్లాక్ మ్యూజిక్ అనే పేరుతో వాళ్ళు చేసేది కాన్సర్ట్ కాదు, కోట్ల రూపాయల్లో మత్తుమందు వ్యాపారం చేస్తున్నారు. డ్రగ్స్ వ్యాపారం నుంచి ఒక పూర్తి చర్చ. ఏమండి ఆ ఛానల్ మార్చండి. లైవ్ ఆదివారం 5 గంటలకి గాంధీపురం నుంచి. సార్, జిల్లా కోర్టు నుంచి సిపి ప్రోగ్రామ్కి స్టే ఆర్డర్ ఇచ్చారు. అలా మూవ్ చేస్తున్నారా? వాళ్ళ లాయర్ ఎవరో షహీరా మహమ్మద్ అంట. షకీరా మహమ్మద్? సార్, మీ లాయర్ కామ్రేడ్ మూమెంట్ అని ఒకటి ఉంది కదా, దాని ఫౌండర్ ఈమె. ఇంకా ఆ స్థలం ఆక్రమింపు కేసు ఉంది కదా, ఆ కేసు కూడా ఈమె నడిపింది. సిపి, ఇప్పటికీ షో కాస్త పోస్ట్పోన్ చేయి, లేదంటే ఆ కుర్రాడి ఫేస్ చూపించకుండా షో కంటిన్యూ చేయి. బెస్ట్. లాయర్ గారు, మా నాన్న చెప్పేవారు పొడవడానికి వచ్చే గొర్రెని ఆపడం మాత్రమే కాదు తినేయాలి అని. ఇప్పుడు వాణ్ణి కనుక ఊరికే వదిలేశానంటే ఇంకా ఎంతో మందికి ఇలా కొమ్ములు మొలుస్తాయి. రేయ్, షోడా అడిగి ఎంతసేపు అయింది? ఈ ఆర్డర్ వచ్చింది మున్సిఫ్ కోర్టులోంచి, ఏం కిరాణా కోర్టులోంచి ఏం కాదు. ఇది కూడా మున్సిఫ్ కోర్టే కదా, సుప్రీం కోర్టు ఏం కాదుగా. సిపి, నేను చెప్పేది అర్థం చేసుకో. ఈ కేసులో మనం ఎప్పుడూ చెప్పేటట్టుగా జవాబు ఇవ్వాలి. అంతలోపు ఆ కుర్రాడు ఊళ్ళో మున్సిఫ్ కోర్టుకు వెళ్ళి ఎక్స్పర్టీ ఆర్డర్ తీసుకున్నారు. ఈ నోటీసును ఎక్కడ ఫైల్ చేశారో కూడా చెప్పలేదు. అయితే సమస్య చెయ్యడానికి మున్సిఫ్ కోర్టే చాలు. లాయరు, ఎక్స్ పార్టీ, డి పార్టీ మీ సమస్య. నేను మీకు బాగా అర్థమయ్యేలాగే చెప్తున్నానుగా. ఆ సన్నాసేవి మామూలోడు కాదు, వాడు నన్ను భయంకరంగా ఇన్సల్ట్ చేశాడు, నాకున్న మర్యాద మొత్తాన్ని పోగొట్టాడు. ఇన్సల్ట్ని సహించే చంద్రప్రకాష్ సిపి అయ్యాడు. బతికితే రాజులా బతకాలి, అది తప్ప ఇంకే డ్రీము నా జీవితంలో ఇంతవరకు లేదు. దానికి మధ్యలో ఏ ఎదవైనా ఇలా వచ్చి నాతో ఆడుకున్నాడో వదిలిపెట్టను. ఓపెన్ చేయండి, హైకోర్టులో మూవ్ చేయండి. ఎంతమంది కావాలన్నా లంచాలు ఇవ్వండి, డబ్బులు సమస్యే కాదు. నేను వాడి ఇంటి ముందు ఎలాగైనా షో చేసి తీరాలి. ఖచ్చితంగా చేస్తాను. ఇలా చూడు సిపి, అది అంత ఈజీ అయిన పని కాదు. మనం అప్పీల్ చేసి డిస్ట్రిక్ట్ కోర్టుకు వెళ్ళినా వాళ్ళు అసలు తీసుకోరు.
తర్వాత హైకోర్టులో ఓపీసీ వేసి స్టే కావాలనుకుంటే మున్సిపల్ కోర్టులకు వెళ్లి ఆర్గ్యూ చేసుకోండి అని తిరిగి పంపించేస్తారు. ఈ రెండిటికి ఛాన్స్ ఉంది. ఇప్పటికి ఏ రిస్క్ తీసుకోవద్దు. లాయరు, నాకు మీ రూట్ అర్థం కావట్లేదని ముందే చెప్పాను కదా. నాకు తెలిసింది ఒకే ఒక రూటు, గెలిచే రూటు మాత్రమే. ఎంత రిస్క్ తీసుకోనైనా ఈ షో నేను చేసి తీరాల్సిందే. నన్ను కంట్రోల్ చేస్తే అస్సలు నచ్చదు. అది నా సొంత తండ్రి అయినా సరే వదిలిపెట్టను. యువర్ ఆనర్, మీడియానే ప్రజల నాలుగో ఆస్తి అని కూడా చెప్పొచ్చు. ఇక్కడ చెప్పేవాళ్ళ ఫండమెంటల్ రైట్స్ కూడా కాదు, ప్రజలకు నిజం తెలుసుకునే హక్కు కూడా ఉంది. ఇలాంటి ఒక విధానాన్నే మున్సిపల్ కోర్టు రద్దు చేసింది. ఇలాగే జరిగితే మన డెమోక్రసీ దెబ్బతింటుంది. డ్రగ్ మాఫియాకి వ్యతిరేకంగా ఉన్న ఈ వార్తని రద్దు చేసే ఆర్డర్ ఇది. దీనికి స్టే ఇవ్వాలి. డ్రగ్ మాఫియాకి వ్యతిరేకంగా వచ్చిన సమాచారానికి ఎలాంటి స్టే ఆర్డర్ ఉండదు. ఒకరిని కోర్టు నేరస్తుడిగా నిరూపించేంత వరకు అతనే నేరస్తుడని బయట ఎవరితోనూ చెప్పకూడదు. అంతేకాకుండా దిస్ కేస్ ఈస్ పోస్టెడ్ టు థర్స్డే. యూ కెన్ ఆర్గ్యూ దేర్. లాయరు, అదేంటంటే హైకోర్టులో కుదరదని చెప్పారు. పిటిషన్ డిస్పోజ్ చేశారు. చూసావా, ఇదంతా జరగదని ఆ రోజే చెప్పాను. ఒక పని చేద్దాం, రేపు జూనియర్స్ ఎవరన్నా అరేంజ్ చేసి ఆ ఊరికి వెళ్లి మున్సిపల్ కోర్టులో కోర్టు ఆర్డర్ తిరిగి తీసుకుందాం. OS 10/2019 వాది జేస్ జాన్, ప్రతి కె చంద్రప్రకాష్. నేను ప్రతివాది కోసం వచ్చాను. నన్ను సబ్మిట్ చేయమంటారా? ఎస్. గౌరవనీయులైన జడ్జి గారికి ఈ కేసులో ఇచ్చిన ఆర్డర్ని వెనక్కి తీసుకోవాలి. పరువు నష్టం దావా కిందే ఇది వేయబడింది. కానీ ఇక్కడ పరువు నష్టమే అవ్వలేదు. మన సమాజంలో ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడడానికి మీడియా స్వతంత్రాన్ని కట్టేసే ఆర్డరే ఇది. పత్రిక స్వాతంత్రం అనేది డెమోక్రసీలో ఒక భాగం. దాన్ని దెబ్బతీసేలా ఎటువంటి చర్యలను ఈ కోర్టు దయచేసి ఆదరించకూడదు. ఆ కంప్లైంట్లో ఏం రాసిందో అది మాత్రం చెప్తే సరిపోతుంది. యువర్ ఆనర్, లక్షల్లో ప్రేక్షకులున్న ఒక ప్రబలమైన షోనే సిపి నడుపుతున్నారు. అందులో ఒక వ్యక్తి గురించి, అది కూడా క్రిమినల్ అనబడే ఒక వ్యక్తి గురించి ఆ షోలో చెప్దామనుకున్నారు. దాని ప్రతివాంగ్మూలాన్ని మీకు సబ్మిట్ చేశాను. గౌరవనీయులైన జడ్జి గారు అది చదవాలి. నారదా న్యూస్లో చంద్రప్రకాష్ అనబడే సిపి ఫండమెంటల్ రైట్స్ని కేవలం అప్రియాన్స్ అన్న పేరు మీదే కంప్లైంట్ ఇచ్చారు. భవిష్యత్తులో పరువు నష్టం జరిగితే అప్పుడొచ్చి పరువు నష్టం దావా వేయమేనండి. స్టే ఆర్డర్ మే బి వెకేటెడ్ యువర్ ఆనర్. ఐఎమ్ అపియరింగ్ ఫర్ ద పెటిషన్. మే ఐ యువర్ ఆనర్? ఎస్. రెప్యుటేషన్ అండ్ డిగ్నిటీ రెండు డబ్బుతో వెలకట్టలేని ఆస్తులే. ఈవినింగ్ ప్రైమ్ టైమ్ డిబేట్స్లో డెమోక్రసీ గురించి నేర్పించే వాళ్ళు దీన్ని అర్థం చేసుకోవాలి. 2018లో సుప్రీంకోర్టులో జరిగిన పుట్టసామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్ జడ్జ్మెంట్ని వీళ్ళు రెఫర్ చేస్తే కాస్త బాగుంటుంది. దిస్ ఇష్యూ మస్ట్ బి హర్డ్ ఇన్ డీటెయిల్ యువర్ ఆనర్. నేను వాదాన్ని వివరంగా వినాలి. అలా అయితే మా సీనియర్ కౌన్సిల్ గోవింద్ గారు రేపు వస్తారు. దయచేసి రేపటికి వాయిదా వేయండి. కేసుని రేపటికి వాయిదా వేస్తున్నాను. సిపి షో గురించి నేను డీటెయిల్గా చెప్పేశాను. మామూలుగా మేము ఉన్నామని తెలిస్తేనే ఎలాంటి స్టే ఆర్డర్లని తీసేస్తారు. కానీ ఆయన గురించే అర్థం కావట్లేదు. వాదాన్ని డీటెయిల్గా వినాలంటున్నారు. అతని పేరేంటి? కేపీ చంద్రన్. రేపేగా కేసు? అవును. మనం చూసుకుందాం. సరే.
ఒకసారి కాల్ చేసి చూడండి. సరే నేను చూసుకుంటాను. అలాగే ఏమా అటళ్ళకు హిట్రా. సరే సరే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. హైకోర్టు నుంచి వచ్చింది. మార్నింగ్ సార్. మార్నింగ్. అంతా రెడీయే కదా? అంతా ఓకే సార్. లేదంటే నీ జాబ్ పోయినట్టే తెలుసు కదా. OS 94/2017. బేటా పేడ్ యువర్ ఆనర్. ఇతన్ని ఎప్పుడు పిలుస్తాడో. కేసు 23కు వాయిదా వేయబడింది. సీనియర్ కౌన్సిల్ వచ్చినట్టున్నారు. Your Honor, I'm referring for deference. Petition to vacate intermodal may be here. ఐఎమ్ రెడీ ఫర్ ద హియరింగ్, యువర్ ఆనర్. రూల్ కాల్ ముగిసిన తర్వాత ఆ విషయం గురించి అడుగుతాను. OS 117/2017. OS 41/19. ఐఎమ్ సీకింగ్ టైమ్ ఫర్ ఫైలింగ్ అబ్జెక్షన్స్, యువర్ ఆనర్. కేసు డిసెంబర్ 8కి వాయిదా వేయబడింది. యూ కెన్ ఆర్గ్యూ. యువర్ ఆనర్, ఇటువంటి కేసు కోర్టుకు రావాల్సిన అవసరం ఏం లేదు. హౌరస్ లేట్ డౌన్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ paramount ఇంపార్టెన్స్, ఎస్పెషల్లీ ఇన్ ద రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇన్ ఇన్స్పిరేషన్. స్వేచ్ఛగా మాట్లాడాలనేదే మన హక్కు. యువర్ ఆనర్, నా క్లయింట్ ఒక డిఫెండెంట్, ఒక మీడియా ఆర్గనైజేషన్. యువర్ ఆనర్, సమాజంలో జరిగే విషయాల్ని ప్రజల వద్దకు చేర్చడంలో, ఇంకా వాటి గురించి తెలుసుకోవడం పత్రికా సంపాదకుల బాధ్యత మాత్రమే కాదు, వాళ్ళ యొక్క బాధ్యత చెయ్యాలన్న విధి కూడా. యువర్ ఆనర్, ఇప్పుడు డ్రగ్ కేసులో అరెస్ట్ అయిన అది సదాయో గిదాయో ఎవరో అయితే ఇటువంటి ఒక ఫోటోను తీసుకొచ్చి డిబేట్ నడపడం అనేది ఎలా యువర్ ఆనర్? మానవ ప్రతిష్టలకు భంగం కలుగుతుంది. అది మాత్రమే కాకుండా ప్రజలకు నిజం తెలియజేయాలనుకున్నప్పుడు డిఫార్మేషన్ జరగకూడదు యువర్ ఆనర్. యువర్ ఆనర్, పిటిషనర్ తప్పని పెట్టిన కేసులో కాజ్ ఆఫ్ యాక్షన్ ఇంకా జరగలేదు. ఇకపైన డిబేట్ జరగబోతోంది. కానీ దానికి ముందే వీళ్ళు నిర్ణయించుకున్నారు ఇది తప్పు అని. ఇది అసలు ఒక కేసా? యువర్ ఆనర్, ఛానల్ రన్ చేసేది హైదరాబాద్లో, ఈ టెలికాస్ట్ జరిపేది కూడా అక్కడి నుంచే. మరైతే ఎందుకు ఈ కేసు ఆ ఊళ్ళో టెరిటోరియల్ జ్యూడిస్టిక్లో ఉంటుంది చెప్పండి? ఇది పరిశోధించాలి. అయితే వీళ్ళు కేసు వాపస్ తీసుకొని వైజాగ్ కోర్టులో అప్పీల్ చేయొచ్చుగా. వీ విల్ ఫైట్. యువర్ ఆనర్, ఈ ప్రోగ్రామ్ని ప్రపంచంలో ఉన్న ప్రతి వాళ్ళు చూస్తారు. ఈ కోర్ట్ జ్యూరిస్డిక్షన్లో కాజ్ ఆఫ్ యాక్షన్ నడుస్తుంది. అందువల్ల ఈ టెలికాస్ట్ని ఈ కోర్ట్ బ్యాన్ చేయడం కుదరదు అనేది సరికాదు యువర్ ఆనర్. కావాలని వాళ్ళ పరువు తీయాలనే నా క్లయింట్ ఇంటి పక్కనే ఈ డిబేట్ని జరుపుపోతున్నారు. ఆ షో ప్రమోషనల్ వీడియో స్క్రీన్ షాట్ని మీకు ఆధారంగా సబ్మిట్ చేశాను యువర్ ఆనర్.
ఇందులో నా క్లయింట్ ఫోటోని వేసి దాని పక్కనే డ్రగ్ మాఫియా అని టైటిల్ వేశారు యువర్ ఆనర్. యువర్ ఆనర్, మా క్లయింట్ మీద వేసిన డ్రగ్ కేసు ఒక ఫాల్స్ కేసే. ఆల్రెడీ అది కోర్టులో నడుస్తుంది. ఎవిడెన్స్ తో ఆ కేసుని విచారించి తను తప్పు చేశారా లేదా అని ఇంకా కోర్టే తీర్పు ఇవ్వనప్పుడు నా క్లయింట్ ఫోటోని వాడడం అనేది ఒక ప్యారలల్ మీడియా ట్రయల్ అని క్లియర్ గా తెలుస్తుంది. నిజమేంటని తెలియక ముందే ఈ సొసైటీకి నేరస్తలుగా చూపిస్తున్నారు. కేసు ఇచ్చిన వారే కోర్టులో హాజరయ్యారు కాబట్టి ఈ కేసులో ఇంకా క్లారిటీ ఉంటుంది అనుకుంటా. కోర్టులో నిరపరాధి అన్నా కూడా ఆ తర్వాత ఈ సొసైటీలో మంచి పేరు దొరకడం చాలా కష్టం. ఏ విధంగానూ ఇలాంటి విషయాల్ని భరించలేము యువర్ ఆనర్. దానికి మంచి ఎగ్జాంపుల్ గా ఉండేవారే డాక్టర్ శ్రీ నంబి నారాయణన్. వాట్ నాన్సెన్స్! ఆయన నేరస్తుడు అని మేము ఎక్కడా చెప్పలేదే. అలా చూస్తే సొసైటీ కోసం మేము ఎటువంటి మంచి డిబేట్స్ చేయడం కుదరదు. ఆవిడలా వాదించలేదు. విచారణ జరిగేటప్పుడు రీజస్టిస్ జరిగేలాగా ఫోటోలు ఉపయోగించకూడదు. అదే ఆమె వాదన. ఫోటోలు ఉపయోగించకుండా వాదన కొనసాగించవచ్చు కదా. ఏమంటారు కౌన్సిల్? యువర్ ఆనర్, ఒక న్యూస్ని ఎలా హ్యాండిల్ చేయాలో, ఎలా ఒక వివాదాన్ని కాంటాక్ట్ చేయాలని నిర్ణయించుకున్నది రోడ్లో వెళ్లే ప్రజలు లేక నేరం చేసిన వాళ్ళు, లాయరు, కోర్టుల వల్ల కూడా కాదు. అది పత్రికా విలేకరులు, మంచి అనుభవం ఉన్నవాళ్ళు, అందులో గొప్పతనాన్ని నిరూపించుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. యువర్ ఆనర్, మీరు ఒకవేళ వినుండొచ్చు లేదా చదివి ఉండొచ్చు. అది మీకు గుర్తుందో లేదో తెలీదు. యువర్ ఆనర్, ఫేమస్ అయిన ఒక కేసు ఉంది, మనేకా గాంధీ వర్సెస్ ఆఫ్ యూనియన్ ఆఫ్ ఇండియా. అది 1978 అనుకుంటాను కదా. యువర్ ఆనర్, ఈ కేసులో జస్టిస్ పిఎన్ భగవతి, వెటరన్ సుప్రీంకోర్టు జడ్జ్, ఈ కేసులో ఆయన లెజెండరీ అబ్జర్వేషన్ చేశారు. That an open debate and free discussion will strengthen the democracy of the nation. Your Honor, indeed that there is supervisory board in Press Council of India with powers not to punish, child or chastise, with no judicial teeth. లేదంటే బోధించాలి, కావాలంటే ఉపదేశించాలి, లేదంటే ఆలోచించాలి, అంతే కదా. అంతకు మించి ఏమీ ఉండదు. మీడియా ఎప్పుడు ఎలా పని చేయాలో, ఎలా చెయ్యకూడదు అనేది అడగడానికి ప్రభుత్వానికి కూడా ఎటువంటి అధికారం లేదు అనేది తెలుసుకోవాలి యువర్ ఆనర్. అది మాత్రమే కాదు యువర్ ఆనర్, స్వేచ్ఛగా మాట్లాడే హక్కు పత్రికల వాళ్ళకి ఉంటుంది. మన ఇండియన్ సిస్టమ్ గురించి ఎవరినైనా బాగా అడిగి తెలుసుకోవాలి, లేదా చదివైనా ఇక్కడికి రావాలి. అది వదిలేసి కేసు దొరికింది కదా అని ఇక్కడికి వచ్చి ఇలా మాట్లాడకూడదు. యువర్ ఆనర్, నేను సీనియర్ కౌన్సిల్ వాదాన్ని ఒప్పుకుంటున్నాను. ఏంటి, మీడియాని కట్టుబాటు చేసే అధికారం కోర్టుకు లేదని చెప్పబోతున్నారా? ఎస్ యువర్ ఆనర్. ఇండియన్ టెలివిజన్ మీడియా ప్రోగ్రాంలో మాత్రం కాదు, యాడ్స్ లో కూడా ఏది చెయ్యాలి, ఏది చెయ్యకూడదని మన చట్టంలో క్లియర్ గా రాసుంది. 1994లో సెంట్రల్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసిన కేబుల్ టీవీ నెట్వర్క్ రూల్స్ లో సెక్షన్ 6D నేను ఇప్పుడు చదువుతాను. No program should be carried which contains anything obscene, defamatory, suggestive, innuendo and half-truth. అంటే అసభ్య పాదజాలం, పరువు ప్రతిష్టలకి భంగం కలిగించడం, తప్పుడు ఆలోచనలు కలిగి ఉండడం, ఏదైనా తెలిసి తెలియకుండా మాట్లాడకూడదు. ఒక కేసు దొరికిన వెంటనే ఆ కేసు కోర్టుకి తీసుకురావడానికి ముందు సీనియర్ కౌన్సిల్ అయిన మీకు ఇవన్నీ తెలియాలి కదా. మేడం చెప్పారు సగం నిజం అని. హాఫ్ ట్రూత్ కాదు, ఫుల్ ట్రూత్. సగం నిజం మాత్రమే కాదు, పూర్తి నిజాన్ని మా ఛానల్ ప్రజలకు చెప్తోంది. ప్రజలకి నిజాన్ని అర్థం చేసుకునే తెలివైతే ఖచ్చితంగా ఉంది. వాళ్ళు ఇష్టపడేదే అంగీకరిస్తారు. అందువల్లే కొద్ది రోజుల్లోనే నారద నెంబర్ 1 అయింది. అంతేగాని కేసు కోసం అబద్ధాలు చెప్పే కొంతమంది లాయర్లలా మాత్రం కాదు. ఇప్పుడు చెప్పింది నా గురించి అయితే కేసు ద్వారా రేటింగ్ తీయాల్సిన అవసరం నాకు లేదు. వ్యక్తిగత విమర్శలు చేయొద్దు. కమ్ టు ద పాయింట్. పార్డన్ యువర్ ఆనర్. ఇందులో అక్యూజ్డ్ ఫోటోని వేసి దాని పక్కన డ్రగ్ మాఫియా అని టైటిల్ వేయడం దారుణమైనది. నా క్లయింట్ నేరస్తుడు అని ఛానల్ డైరెక్ట్ గా చెప్పకపోయినా చూసే వాళ్ళని ఆ విధంగా ఆలోచించడం చేయడమే వాళ్ళు చేసిన పెద్ద తప్పు. డిబేట్లోనో, ప్రోగ్రాంలోనో లేదా యాడ్లోనో ఆధారం లేకుండా పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే హాఫ్ ట్రూతే ఉందని కోర్టుకి తెలియవచ్చినా బాధింపు పడిన ప్రతి ఒక్కరికి లీగల్ గా ప్రొటెక్షన్ ఇవ్వడం, న్యాయం జరిగేలా చూడడం సివిల్ కోర్ట్ బాధ్యత. ఇట్స్ ద డ్యూటీ ఆఫ్ సివిల్ కోర్ట్. కరెక్టే కదా? ఏం చెప్తారు మిస్టర్ గోవిందన్? కోర్టును ముగించొచ్చు అంటారు, అంతే కదా?
యువరానా మెరీవెల్ వర్సెస్ కాసల్ 1987. ఫైర్ క్రిటిసిజం అనేది ఆ కేసులో ఎంతో తెలివిగా చెప్పారు. ఇంతకు ముందు దీని గురించి ఏమన్నా మీరు తెలుసుకున్నారా? యువరానర్ ఎటువంటి తప్పు లేకుండా తను మాత్రమే స్వచ్ఛంగా ఎటువంటి విభేదాలు లేకుండా పత్రికా స్వాతంత్రాన్ని కాపాడడం గురించే అందులో వివరించారు. ఇక్కడ ఛానల్కు, యాంకర్కు కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళ మీద ఎటువంటి విభేదాలు లేవు. మరి ఈ కేసు ఎలా నిలబడుతుంది? ఆ తీర్పుకి ఈ కేసుకి సంబంధం ఉండదు యువర్ ఆనర్. అందరి ముందు మైకులు పెట్టి ఏదైనా అడగొచ్చని అధికారం ఇచ్చిన నారద ఛానల్ హెడ్ అందరినీ దబాయిచ్చి మాట్లాడే మిస్టర్ సిపి తోటి నా క్లయింట్ అతనితో లిఫ్ట్ లో కొన్ని క్వశ్చన్స్ అడిగారు. అది సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వెంజెన్స్ ని మనసులో పెట్టుకొని నా క్లయింట్ ని టార్గెట్ చేశారు. ఇది ఫైర్ క్రిటిసిజం కింద రాదు యువర్ ఆనర్. నేను కూడా అది చూశాను. మిస్టర్ చంద్రప్రకాష్ మీరేం చెప్పాలనుకుంటున్నారా? ఆ కుర్రాడు నా పర్సనల్ స్పేస్కి వచ్చి నన్ను ఇన్సల్ట్ చేశాడు. మీ బాత్రూమ్లనో బెడ్రూమ్లనో వచ్చి క్వశ్చన్ అడగలేదే, లిఫ్ట్లనే కదా అడిగారు. అది పబ్లిక్ స్పేస్ మిస్టర్ సిపి. ఐ హావ్ మై ప్రైవసీ. అది మీకు మాత్రమే కాదు, ఈ ప్రపంచంలో ఉన్న అందరికీ ఉంది. అక్కడే మీరు వెళ్ళి కెమెరాలు పెడుతున్నారు. మీరు ఛానల్లో మాట్లాడినట్టు అదే ఎనర్జీతో కోర్టులో మాట్లాడారంటే ఈ విచారణ త్వరగా ముగించొచ్చు. వీళ్ళు చెప్పేవన్నీ అబ్సల్యూట్లీ ఫాల్సే. వీళ్ళు ఛానల్కి వ్యతిరేకంగా ఇచ్చిన కేసులో ఇప్పుడు పర్సనల్ అటాక్ చేస్తున్నారు. ఇన్ని రోజులుగా నా మీద ఒక్క క్రిమినల్ కేసు కూడా లేదు. అట్లీస్ట్ ఒక చిన్న కంప్లైంట్ కూడా లేదు. అబ్జెక్షన్ యువర్ ఆనర్, తన మీద కంప్లైంట్ ఉంది. సి, ఇది ఒక ఫాల్స్ స్టేట్మెంట్. ఈ ఊరు మొత్తంలో ఏదో ఒక స్టేషన్లో నా మీద ఒక్క కంప్లైంట్ ఉన్నా సరే దాన్ని ప్రూవ్ చేయవలసిందిగా ఛాలెంజ్ చేస్తున్నాను. వ్యక్తిగతంగా పగ తీర్చుకోవడానికి ఛానల్లో చర్చలు పెట్టాం. ఊరుకుంటే ఆ డ్రగ్ కేసు కూడా నేనే సెట్ చేశానని చెప్పేలా ఉన్నారు. జేఎస్ జాన్ అని సదా బెయిల్ అప్లికేషన్ మూవ్ చేసేటప్పుడు ఈ కంప్లైంట్ గురించి ఆల్రెడీ కోర్టుకి నేను తెలియచేశాను. కేసు గెలవడానికి ఏమైనా చేయొచ్చా? మీరు మాత్రం ఏవైనా చేయొచ్చా? వ్యక్తిగత ఆరోపణలు ఏవి వద్దు. పాడన్ యువర్ ఆనర్. యువరానా సొసైటీలో 1.5 వ్యూవర్స్ కి ముందు భయం లేకుండా ఈ షో జరుపుతున్నారు. ఆయన పర్సనల్గా ఏమన్నా చేయాలనుకుంటే అసలు ఈ షో జరపడమే కుదరదు. ఐ ఛాలెంజ్ యూ టు సబ్స్టాట్ యువర్ స్టేట్మెంట్. యువర్ ఆనర్, ఒక అమ్మాయిని తప్పుగా యూజ్ చేసినందుకు చంద్రప్రకాష్ తన అనుచరులు అందరూ కలిసి ఇది చేశారని కంప్లైంట్ ఆల్రెడీ ఉంది. వాట్? యువర్ ఆనర్, అన్నెసెసరీ అక్యూజేషన్ షల్ నాట్ బి పర్మిటెడ్ ఇన్ దిస్ కోర్ట్. అలాంటి కంప్లైంట్ ఉన్నట్టయితే అది చాలా సీరియస్ అయిన విషయమే కదా. యువర్ ఆనర్, ఆల్రెడీ నేను అన్ని సబ్మిట్ చేశాను. దిస్ కోర్ట్ హ్యాస్ అబ్సల్యూట్లీ నో జ్యూరిడిక్షన్ నాట్ దిస్ మ్యాటర్. ఈ కేసును పరిశీలించడానికి ఈ కోర్టుకి ఎటువంటి అధికారం లేదు యువర్ ఆనర్. పర్సనల్ గానో లేక పబ్లిక్ ఇంట్రెస్ట్ గానో దీన్ని ఛానల్కి మోటివేట్ చేయడం ఎందుకో చెప్పాలి. ఎదురుతరపు పాస్ట్ కూడా ముఖ్యమే. రేపు డీటెయిల్డ్గా వాదనలు విందాం. నాకు వేరే పనులున్నాయి. లాయర్, రేపు కుదరదు. నేను చాలా ట్రావెల్ చేయాల్సి ఉంది. యువర్ ఆనర్, నా క్లయింట్ రేపు వేరే ఊరికి వెళుతున్నారు. ఇలా చూడు, నువ్వు ఇప్పుడే కదా ఇక్కడికి వచ్చా. నేను వచ్చి చాలా సంవత్సరాలైంది. ఇటువంటి కేసుల్ని నేను ఎన్నో చూశాను. అర్థమైందా? గబ్బిలం ఎంతలా చర్చిలో ఏళ్ల తరపడి ఉన్నా అది జపం చేయలేంది, కానీ కొత్తగా వచ్చిన ఫాదర్ చేయగలరు. ఏదో ఒకటి చెయ్యండి లాయర్ గారు. ఇలా చూడు, ఇలాంటి కేసులు నేను పెద్దగా ఆసక్తి చూపను. నేను హై క్లాసు, తెలుసు కదా. నేను నా జూనియర్ని పంపిస్తాను. అవును, నీ పేరు మీద ఏదో పోలీస్ కేసు ఉందని చెప్పింది, అలాంటిది ఏమన్నా ఉందా? నేను ఐజీ రాజేంద్రకు చెప్పి చెక్ చేయమంటాను. అలాగే. ఆయన ఈరోజు దుబాయ్కి వెళ్ళాలి కదా? అవును సార్. ఆయన షో నేనేం ఆపాలనుకోవట్లేదు.
వెయిట్ చేయండి, చూద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మళ్ళీ 3 గంటలకు స్టార్ట్ అవుతుంది. ఈరోజు చాలా వేడిగా ఉంది కదా. తీర్పు ఎలా చెప్తారో అర్థం కావడం లేదు. అందరూ చాలా సీరియస్. సార్, మున్సిఫే మెజిస్ట్రేట్గా ఛార్జ్ తీసుకున్నారు. మెజిస్ట్రేట్ మెడికల్ లెవెల్లో వెళ్ళారట. ఈరోజు పొద్దున్నే హైకోర్టు నుంచి ఆర్డర్ వచ్చిందంట. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. హైకోర్టు నుంచి వచ్చింది. నీకు ముందే చెప్పాను కదా. విట్నెస్ ఉన్నారా? అక్కడ ఫైల్ సబ్మిట్ చేశారా? సిపి, సార్ నాకు ఇచ్చేయండి, నేను ఇస్తాను. నీ పేరు మీద ఎటువంటి కంప్లైంట్ లేదన్న విషయాన్ని చెక్ చేశారా? లాయరు నాకు వ్యతిరేకంగా ఏం జరిగినా నాకు తెలిసిపోతుంది. సరేనా? ఇవ్వండి, నేను పిలుస్తాను. ఓకే ఓకే. మీరు వెళ్ళి అక్కడ వెయిట్ చేయండి, సరేనా? ఇలా చూడండి. మేడం వచ్చారు. చెప్తారా ఏంటో? CC 43/19. అక్యూజ్డ్ ఆబ్సెంట్ యువర్ ఆనర్. 24వ తేదీకి వాయిదా వేయబడింది. CC 67/18. A1 and A2 present, Your Honor. లాయర్ గారు, మన కేసును ముందు పిలవమని చెప్పండి. ఇదిగో, ఇది మున్సిపల్ కోర్టు కాదు, ఈయన మ్యాజిస్ట్రేట్. ఎవరైతే ఏంటి, పిలవమని చెప్పండి. కూర్చో. ఈ నెల 27కు వాయిదా వేయబడింది. CMB 2/2019. Your Honor, I am appearing for the complainant. This is a private complaint under section 191 of CRPC. Complainant అక్కడ పని చేస్తున్నప్పుడే ఈ ఆఫెన్స్ అక్కడ జరిగింది. Your Honor, it was traumatizing to say the least. అందులో నుంచి రికవరీ అవడానికి లాంగ్ టర్మ్ థెరపీ అవసరమైనది. అందుకే కంప్లైంట్ ఇవ్వడానికి కాస్త లేట్ అయింది. మెడికల్ డాక్యుమెంట్స్ పెటిషన్ తో అటాచ్ అయి ఉంది. యువర్ ఆనర్, మే ఐ రికార్డ్ ద స్టేట్మెంట్ ఆఫ్ ద విక్టిమ్. కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళని రమ్మని చెప్పండి. నేను చెప్పినట్టు చెప్పండి. రాజ్యాంగం మీద ప్రమాణం చేసి. రాజ్యాంగం మీద ప్రమాణం చేసి. నేను చెప్పేదంతా నిజము. సిపి, నిజం తప్ప. నీకు ఆ అమ్మాయి ఎవరో తెలుసా? లాయరు, ఇదొక దొంగ కేసు. నీకు 100 సార్లు చెప్పాను, నీ పేరు మీద ఏమన్నా కంప్లైంట్ ఉందా లేదా చెక్ చేయని. అలాంటిది ఉంటే నాకు తెలిసిపోతుందని చెప్పాను కదా. కన్ఫర్మేనా? అయితే టెన్షన్ లేదు. పోలీస్ కంప్లైంట్ లేకుండా కోర్టులో ఏం చేయలేం. ప్రైవేట్ కంప్లైంట్ గ్రౌండ్ ఏంటనేది తెలుసుకో. యువర్ ఆనర్, పోలీసులో కంప్లైంట్ ఇచ్చి వాళ్ళు కంప్లైంట్ తీసుకోకపోవడం వల్ల CRPC 191 ప్రకారం
ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేసిందన్న విషయాన్ని గౌరవనీయులైన జడ్జి గారు పరిశీలించారు. కంప్లైంట్ ఇవ్వబడింది యువర్ ఆనర్. 6 రోజుల ముందుగా ఈ అమ్మాయి ఊర్లో ఉన్న పోలీస్ స్టేషన్లో నా క్లయింట్ రిజిస్టర్ పోస్ట్లో పంపిన లెటర్ని ఎస్ఐ సైన్ చేసి తీసుకున్నారు. కంప్లైంట్ కి సంబంధించిన అక్నాలెడ్జ్మెంట్ కార్డ్ ని సబ్మిట్ చేశాను. కానీ కంప్లైంట్ చేసిన తర్వాత కూడా పోలీస్ ఆ కేసుని ఇన్వెస్టిగేషన్ చేయలేదు కాబట్టి ప్రైవేట్ కంప్లైంట్ చేయాల్సి వచ్చింది. యువర్ ఆనర్, ఇంతకు ముందు జరిగిన కేసు రిమాండ్ రిపోర్ట్ లో ఎస్ఐ సంతకాన్ని కావాలంటే క్రాస్ చెక్ చేయండి. సిపి, నీ రిపోర్టర్ని వెంటనే పిలు. అతన్ని అక్కడికి పంపించి నీ పేరు మీద ఏదైనా కంప్లైంట్ రిజిస్టర్ అయిందేమో తెలుసుకోమను. అలాంటిదేమీ లేదని చెప్తున్నాను కదా. ఒప్పుకుంటాను, కాస్త చెక్ చేయమని చెప్పు. టైం అవుతోంది. రే పోలీస్ స్టేషన్ కాల్ చేయి. రే చెప్పేది నీకే, పోలీస్ స్టేషన్ కాల్ చేయి. ఒక్క నిమిషం. మీరు రహస్య వాన్మూలం ఇవ్వాలన్నా కూడా ఇవ్వచ్చు. వద్దు, నేను ఇక్కడే చెప్తాను. అయితే సరే, మొదలు పెట్టండి. చాలా ఆశలతోనే నేను నారదా న్యూస్లో జాయిన్ అయ్యాను. ట్రైనింగ్ మధ్యలో ఒకరోజు సిపి ఆయన క్యాబిన్కి రమ్మన్నారు. అక్కడ కెమెరామెన్ మనో కూడా ఉన్నాడు. ఒక మంత్రి సహాయం కోసం వచ్చిన వారితో తప్పుగా ప్రవర్తించారు అంటే అతనికి రక్షణ కల్పిస్తూ అధికారాన్ని ప్రతిసారి దుర్వినియోగం చేస్తూ ఉంటే దెన్ ఏకే ఇండియాలోనే నెంబర్ 1 మ్యాగజైన్గా మారింది వాళ్ళ స్టింగ్ ఆపరేషన్ వల్లే. ఒక జర్నలిస్ట్ లక్ష్యం కోసం ఎటువంటి పనైనా చేయొచ్చు, కానీ ఉద్దేశం మంచిదై ఉండాలి. కొన్ని ఫోన్ కాల్స్, కొన్ని హిడెన్ కెమెరా ఆపరేషన్స్, అటువంటి ఒక స్టోరీతోనే మన ఛానల్ని లాంచ్ చేయబోతున్నాం. ఇల్లు గాంధీనగరేగా? ఇదే మీ కెమెరా. రెండు వారాలు టైం తీసుకోండి. మీ టార్గెట్ మినిస్టర్ రామ్మూర్తి. ఎక్కడ ఎలా చేయాలో నేను చెప్తాను. నేను చెప్పేది మాత్రం చేస్తే చాలు. మను మీకు తోడుగా ఉంటాడు. సిపి చెప్పిందంతా చేసిన తర్వాత ఛానల్ లాంచ్కి 2 రోజుల ముందు కెమెరామెన్ మను సిపి నన్ను కలవాలన్నాడని తీసుకువెళ్ళాడు. అక్కడ నాకు ఆయన నా న్యూడ్ వీడియో చూపించారు. మంత్రి దండపాణి నన్ను రేప్ చేయడానికి ట్రై చేశాడని కంప్లైంట్ రాసివ్వకపోతే ఆ వీడియో లీక్ చేస్తాడని బ్లాక్మెయిల్ చేశాడు. అందువల్ల నేను రాసిచ్చాను. థ్యాంక్ యూ. ఇది నా దగ్గర సేఫ్గా ఉంటుంది. తప్పుగా ఇది ట్రై చేయకు, తర్వాత ఇది సేఫ్గా ఉండదు. తర్వాత నన్ను పనిలోంచి తీసేశారు.
లాయరు తను కంప్లైంట్కి బదులుగా ఒట్టి బ్లాంక్ పేపర్ స్టేషన్కి పంపించింది. ఏంటది? అసలు ఏం లేదు, ఉట్టి తెల్ల కాగితం మాత్రమే. పిచ్చోళ్ళు, చేతలో పారేయ్. యువర్ ఆనర్, సాక్షిని పిలవడానికి, అతను చెప్పేది రికార్డ్ చేయడానికి ఈ న్యాయస్థలం అనుమతి కావాలి. నేను చెప్పినట్టు చెప్పండి. రాజ్యాంగం మీద ప్రమాణం చేసి నేను చెప్పేదంతా నిజము, చెప్పేదంతా నిజం, నిజం తప్ప నిజం తప్ప ఇంకేది చెప్పను. ఇంకేది చెప్పను సార్. అయ్యా, వాళ్ళు చెప్పిందంతా నిజమేనయ్యా. చంద్రప్రకాష్ చెప్పి నేనేనయ్యా జూబ్లీ హిల్స్లో ఉన్న రెసార్ట్లో రూమ్ నెంబర్ 205లో హిడెన్ కెమెరా పెట్టి న్యూడ్ వీడియో తీసాము. అది ఆ రోజే 108 రూమ్లో ఉన్న సిపి ఫోన్కి నా ఫోన్ నుండి ట్రాన్స్ఫర్ చేశాను సార్. నో, అరవకండి. మీరు అరవడానికి ఇదేం ఛానల్ రూమ్ కాదు, కోర్టు. అయ్యా, అది కూడా సిపి చెప్పినట్లుగానే ఆ ఫ్లాట్లో ఉన్న అందరూ ఆ అబ్బాయికి వ్యతిరేకంగా కంప్లైంట్ ఇచ్చారు. ఆ అబ్బాయి రూమ్లో గాంజా పెట్టింది కూడా ప్లాన్డే సార్. దానికి కూడా కారణం సిపిఏ సార్. ఆ రోజు కెమెరామెన్ని మార్చి నేనే సార్ షూట్ చేశాను. నువ్వు చేసిన తప్పుకి నీకు శిక్ష ఏంటో తెలుసు కదా. మీరు ఏ శిక్ష విధించినా నేను తయారుగా ఉన్నానయ్యా. గౌరవనీయులైన మీ దగ్గర ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను. నా ఫ్రెండ్ ప్రదీప్ జాన్కి జరిగిన యాక్సిడెంట్లో కూడా సిపి హస్తం ఉందని నాకు అనుమానంగా ఉంది. ఎటువంటి ఎవిడెన్స్ లేని విషయం గురించి ఎప్పుడు ఇతను చెప్తున్నాడు? వీడికి నా గురించి ఏం తెలుసని చెప్తున్నాడు? షట్ యువర్ మౌత్. ఒక్కసారి నీకు వార్నింగ్ ఇచ్చాను. కూర్చో సిపి. లాయరు, మీరు నా కోసం మాట్లాడి తీరాలి. నీకు ఎలా అర్థమవుతుంది? కేసు వేరే యువర్ ఆనర్, ఐటీఆర్ సెక్షన్ 67A 5.9 ఐపీసీ సెక్షన్ కింద ఈ కేసుని రిజిస్టర్ చేసి విచారించాలి. మై లార్డ్, ఎలక్ట్రానిక్ ఎవిడెన్సే ఈ కేసులో చాలా ముఖ్యమైనది. అక్యూజ్డ్ విద్యాశాలికి పారిపోయే అవకాశం ఉన్నందువల్ల పోలీస్ అతని వెంటనే విచారించి ఆధారాలు సేకరించాలి. ఒకవేళ డిలే అయితే ఈ కేసు తారుమారవుతుంది. యువర్ ఆనర్, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ టు ఇంటరప్ట్ హియర్. యువర్ ఆనర్, ఈ సివిల్ కేసు ఈ కోర్టులో గెలవదని తెలిసి నా క్లయింట్ మీద అనవసరమైన అభండాలు వేస్తున్నారు. యువర్ ఆనర్, మీరు మళ్ళీ విచారణకు కానీ అనుమతిస్తే దానికి నా క్లయింట్ సిద్ధంగా ఉన్నారు. దేశం వదిలి వెళ్ళిపోవాలన్న ఉద్దేశం నా క్లయింట్కి ఎంత మాత్రం లేదు యువర్ ఆనర్. నిందితుడికి ఇవాళ సాయంకాలం దుబాయ్కి వెళ్ళే పనుంది కదా. ఈ విషయం చెప్పడానికి కదా మీ జూనియర్ని నా ఛాంబర్కి పంపించారు. ఇండియా వదిలి పారిపోయిన చాలా మంది కథలు ప్రజలకి బాగా తెలుసు. నేను ఒక ఇన్వెస్టిగేషన్కి ఆర్డర్ వేస్తాను. ఓకే యువర్ ఆనర్. ఇన్స్పెక్టర్, ఎఫ్ఐఆర్ రాసి కేసుని ఇన్వెస్టిగేట్ చేయండి. ఎస్ సార్. అరెస్ట్ చేయొచ్చో లేదో మీరు డిసైడ్ చేయండి. కానీ ఈ నేరస్తుడిని మీరు అరెస్ట్ చేయకుండా వదిలారంటే రేపు ఈ కేసులో రాబోయే ప్రతి సమస్యకు
చట్టం ముందు మీరే సమాధానం చెప్పవలసి ఉంటుంది. యూ కెన్ టేక్ బోత్ ఆఫ్ దెమ్ ఇన్ కస్టడీ నౌ ఇట్ సెల్ఫ్. సార్, నా నిజాయితీని మీడియా స్వేచ్ఛని అనుమానించి మీరు ఇలా చేయడం ఏమాత్రం బాలేదు. నా మీద నమ్మకం ఉంచిన లక్షలాది ప్రజల ముందు నా మర్యాద పూర్తిగా పోతుంది. నేను అమాయకుండా నిరూపించుకోవడానికి కోర్టు నాకు ఒక అవకాశం ఇవ్వాలి. ఇక్కడ నాకు వ్యతిరేకంగా చెప్పినవన్నీ కేవలం కట్టుకథలు మాత్రమే. ఇండియాలో ఉన్నత స్థానంలో ఉన్న ఒక ఛానల్ మీద వేసిన ఆరోపణని కోర్టు వెనక్కి తీసుకోవాలి. మీ చేతిలో ఛానల్ ఉంది కదా అని చెప్పి మీరు ఏమైనా మాట్లాడచ్చు అనుకుంటున్నారా? ఇంకొక మాట మాట్లాడావంటే అంతే. ఐపీసీ 228 ప్రకారం ఏ కంప్లైంట్ విట్నెస్ లేకుండా నీ మీద నేను కేసు వెయ్యగలను. మీరిప్పుడు అరిచారే మీ గౌరవం గురించి. మీ జర్నలిస్ట్కి మాత్రమే గౌరవ మర్యాదలు ఉన్నాయనుకుంటున్నారా? డబ్బు పరపతున్న వాళ్ళకి మాత్రమే కాదు, ఈ దేశంలో ఉన్న పేదవాళ్ళకి కూడా గౌరవ మర్యాదలు ఉన్నాయి. వాళ్ళ దగ్గర డబ్బులు లేవన్న ఒకే ఒక కారణం వల్ల పాప అమాయకులు మీ మీద పరువు నష్ట దావా వేయకుండా ఉన్నారు. మిస్టర్, మీరింత గర్వపడే విధంగా మీ పత్రిక ఆ స్టేజ్లో ఉందా అన్నది నా అనుమానం. కానీ ఈ దేశంలోనే అతి గొప్ప కాన్స్టిట్యూషన్ ఉన్న చోటు ఇండియానే అని నాకు బాగా తెలుసు. ప్రజాస్వామ్య ఊపిరి అది. ఈ దేశంలో ఉన్న ఒక సాధారణ పౌరుడికి ఉండే వాక్ స్వతంత్రమే మీడియా వాళ్ళకు కూడా ఉందని కాన్స్టిట్యూషన్ లో ఉంది, తెలుసుకోండి. దేశ పౌరుడికి ఉండే అధికారం ఏ పత్రిక వాళ్ళకు కూడా లేదు. దేన్ని ఎలా చూపించకూడదన్న దానికి మీడియాకి కొన్ని పరిమితులు, పద్ధతులు ఉన్నాయి. తన శరీరాన్ని ఎవరు చూడొచ్చు, ఎవరు చూడకూడదని నిర్ణయించుకునే అధికారం వాళ్ళకే ఉంది. దాన్ని మీరి ఒకడు వీడియో తీశాడంటే అది క్రిమినల్ కేసు అవుతుంది. తర్వాత ఛానల్లో వివాదాలు పెట్టి కూర్చుని నీతులు, అవినీతులు చెప్పకూడదు. దానికోసమే కోర్టు ఉంది. టేక్ దమ్.